వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. మనం గత సెక్షన్లో కుటుంబం అనే ఈ ఇండియన్ సొసైటీలో కుటుంబం అనే ఒక లెసన్ కంప్లీట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి వివాహం. కుటుంబంలో ఈ యొక్క ఇండియన్ సొసైటీలో కుటుంబం వివాహం రెండూ కూడా ఒకదానికి వివాహానికి కుటుంబానికి విడదీరనేటువంటి సంబంధం కలిగింది. కుటుంబం అనేది ఉంటేనే వివాహం అవుతుంది, అసలు వివాహం అయితేనే ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఇది ఒక కాయిన్కి బొమ్మ బొరుసు లాంటివి. ఈ వివాహ వ్యవస్థ ఎలాంటిదంటే ఇండియన్ సొసైటీలో చాలా గొప్పది. ఎందుకంటే ప్రపంచ దేశాలలో కూడా పోల్చుకుంటే ఇండియాలో వివాహం అనేది చాలా ఎటువంటి ఒప్పందం లేకుండా కొన్ని సాంప్రదాయాలతో సాంప్రదాయమైన విధానాలతో, అంటే మత సాంప్రదాయాలు కానీ కుల సాంప్రదాయాలు కానీ ఈ సాంప్రదాయాలకు అనుకూలంగా ఏర్పడిన వివాహ బంధం చాలా వివాహ బంధం అనేది జన్మ జన్మల బంధం అనే చెప్పుకోవడానికి మన ఇండియాలో వివాహమే గొప్పదని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ కూడా అదే. వివాహం అనేది జన్మ జన్మల బంధం అంటానికి ఉదాహరణ ఇండియాలో జరిగే వివాహాలు. ప్రపంచ దేశాలు ఎక్కడ జరిగే వివాహాలైనా తాత్కాలికమైనవి ఉన్నాయి కొన్ని. అదే అమెరికాలో అయితే ఒప్పంద వివాహాలు జరిగాయి అని చెప్పుకున్నాం. గత క్లాసులో కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఒక ఆదివారం నాడు ఒక స్త్రీ ఒక పురుషుడు అంటే ఒక కుటుంబంలో ఉన్నారు. భార్యని భర్త అడుగుతున్నాడు, ఏంటి బయట ఏదో అల్లరి జరుగుతుందంటే భార్య భర్తకి చెప్పింది ఏమని? నీ పిల్లలు నా పిల్లలు మరియు మన పిల్లలు కలిసి గొడవాడుకుంటున్నారని చెప్పింది. దాని అర్థం ఏంటంటే ఈ స్త్రీకి ఆల్రెడీ వివాహం అయ్యింది. అక్కడ కొంతమంది సంతానం కలిగిన తర్వాత అతని నుంచి డైవర్స్ తీసేసుకుని కొంతమంది పిల్లలతో వేరే వచ్చేసింది. ఇతనికి కూడా సేమ్ వివాహం అయ్యింది. అతని యొక్క భార్యతో డైవర్స్ తీసుకుని కొంత పిల్లలతో ఈయన వచ్చారు. మరలా వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. మరలా వీళ్ళకి వివాహం కలిగింది. మళ్ళీ వీళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారో కూడా తెలియదు. అంటే అలా ఉంటుంది వివాహ వ్యవస్థ అనేది కొన్ని కంట్రీస్లో. కానీ మన ఈ యొక్క ఇండియాలో కొన్ని ఎటువంటి ఒప్పందాలు ఉండవు, ఎటువంటి బాండ్లు సంతకాలు ఏమి ఉండవు. జస్ట్ ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే వివాహాలు మనకి. అదే హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఒక 3-4 గంటలు జరిగిద్ది. ఏ పంతులు గారు వస్తారు, ఆ సాంప్రదాయాలు చేస్తారు. కొన్ని గిరిజన తెగలు అయితే నుదుటికి బొట్టు పెడితే వివాహం అయిపోద్ది, చేతికి ఉంగరం దొరికితే వివాహం అయిపోద్ది. ఒక చట్టబద్ధం అంటే మనకి రిజిస్ట్రేషన్ ద్వారా చట్టం ఏదైతే ఏర్పరిచిందో ఆ సెక్షన్ ప్రకారం వివాహం జరిగింది. చట్టానికి సాంప్రదాయాలకు ఎప్పుడు విరుద్ధంగా ఉంటుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే సాంప్రదాయాల ప్రకారం కొంతమంది 14 సంవత్సరాలకి 13 సంవత్సరాలకి స్త్రీకి వివాహం చేస్తారు. కానీ చట్టం ఏముంటుంది? మీ 18 సంవత్సరాలు నిండందే స్త్రీకి వివాహం చేయడానికి ఇల్లేదంటుంది. అలాగే చట్టం ఏం చెప్పింది? 80 సంవత్సరాల వయసు ఉన్నవాడు 20 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని చేసేసుకోవచ్చు. సాంప్రదాయాలు కొన్ని ఏం చేసే పూర్వం 80 సంవత్సరాల వయసు ఉన్న అతను ఆస్తిపరుడైతే 20 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలను కూడా వివాహం చేసేవాడు. కానీ చట్టం ఒప్పుకోదు. అంటే చట్టానికి సాంప్రదాయాలు విరుద్ధంగా ఉన్నాయి. చట్టం చెప్పినట్టు సాంప్రదాయాలు ఉండవు, సాంప్రదాయానుకూలంగా చట్టం ఉండదు. ఇది మన ఇండియాలో జరుగుతున్న వ్యవస్థ. ఎక్కడైతే సాంప్రదాయాలకు అనుకూలంగా లేని వివాహాలు, సాంప్రదాయంలో జరగవని ఊహించిన వివాహాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు వెళ్ళి చట్టాన్ని ఆశ్రయించి చట్టం ద్వారా వివాహాలు చేసుకుంటున్నారు. మన ఇండియాలో వివాహ వ్యవస్థ గాడి తప్పింది, వ్యవస్థ మారుతుంది. కాబట్టి ఇండియన్ సొసైటీ అనేది మెయిన్ ఈ వివాహ వ్యవస్థ గురించే ఈరోజు మనకి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా చేర్చడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్తో చెప్పడం జరిగింది. మన యొక్క భారతదేశంలో ఇండియన్ సొసైటీ అనేది రానున్న తరానికి తెలియజేయాలి. అలాగే ఉద్యోగరీత్యా ఒక ఉద్యోగం కూడా అవగాహన ఉండాలి. కాబట్టి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా రాబోయే కాలంలో మీ యొక్క స్టేట్ సిలబస్లో ఈ యొక్క ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్గా చేర్చమని జరిగింది. దానికి అనుగుణంగానే 2016 నుంచి తెలంగాణలో ఇండియన్ సొసైటీ పెట్టారు. మనకి 2023 రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్తో స్టార్ట్ చేసి రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ ఇండియన్ సొసైటీ ఇస్తారు. గతంలో మనకి సచివాలయ ఎంప్లాయీస్లో కూడా ఈ యొక్క ఇండియన్ సొసైటీ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఈ బేస్ ఏంటంటే వివాహం వ్యవస్థ మొత్తానికి మూలం ఏంటంటే వివాహమే. ఈ వివాహ వ్యవస్థ లేకపోతే వ్యవస్థ మొత్తం కరప్షన్ అయిపోతుంది. కాబట్టి వివాహం అనేది చాలా బలమైంది. వివాహంలో మార్పు వస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఉదాహరణ రీసెంట్గా లవ్ మ్యారేజెస్ అని జరుగుతున్నాయి. ఒక వారం లవ్ చేస్తాడు, నెక్స్ట్ వారం మ్యారేజ్, ఆ తర్వాత డైవర్స్ అప్లై చేస్తున్నారు. ఎంత దారుణంగా తయారైపోయిన వ్యవస్థని మనం సరైనటువంటి విధానంలో పెట్టాలి. హిందూ సాంప్రదాయం కానీ మన మత సాంప్రదాయాలు కానీ ఈ యొక్క ప్రభుత్వ చట్టాలన్నీ కూడా తెలియజేయాలి, అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లు చేర్చడం జరిగింది. దాన్ని ఉద్దేశించే మనం ఇప్పుడు కుటుంబం చెప్పుకున్నాం, ఇప్పుడు వివాహం చెప్పుకుందాం. వివాహ వ్యవస్థ అనేది చాలా బలమైంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవితాల వివాహం గురించి తెలుసుకోవాలి. చాలా మందికి వివాహం అయింది, ఆ వివాహ సాంప్రదాయాలు ఏంటి, వివాహ విలువలు ఏంటి తెలియని పరిస్థితి ఈ రోజు కూడా ఉంది. కాబట్టి వివాహం చాలా జన్మల బంధం. మన ధర్మశాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. మనం ఏమని చెప్పాడంటే భూలోకంలోనూ ఎకలోకంలో కూడా పుణ్యం జరిగిద్దంట. వివాహం తర్వాత సంతానం కలిగితే, వివాహం లేకుండా సంతానం లేకపోతే ఆ వ్యక్తికి మోక్షం ఉండదు.
మోక్షం అవ్వాలంటే వివాహం అవ్వాలి, వివాహం తర్వాత సంతానం కలిగితేనే ఆ వ్యక్తికి ఏమవుతుందంటే మోక్షం జరుగుతుంది అని మన హిందూ ధర్మ సాంప్రదాయం చెప్తుంది. ఆ హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారమే వివాహం అనేది ఉండాలి. మనం చెప్పుకున్నాం ఆ వివాహం ఎలా ఉండాలి, సమాజం ఆమోదించాలి. సమాజం అంటే ఎవరు, మనకు ఉన్నటువంటి మత సాంప్రదాయాలు కానీ, మనకు ఉన్నటువంటి కుల సాంప్రదాయాలు కానీ, లేదా మనకు ఉన్నటువంటి చట్టం ద్వారా కానీ మనం ఒకటవ్వాలి. అలా అయితేనే దాని వివాహం అంటాము. అలా కాకుండా ఈ ఈ మూడు మార్గాల కాకుండా వేరే ద్వారా వెళ్తే దాన్ని మనం వివాహం అనం. ఇందాక చెప్పుకున్నాం సహజీవనం అంటాం. ఈ రోజు భారతదేశం సగం భ్రష్టుపడడానికి కారణం ఈ సహజీవనాలే. ఉద్యోగరీత్యా ఎవరికాలు మీరు డెవలప్ అవ్వాలి, వాళ్ళు డెవలప్ అవుతే చూస్తున్నారు కానీ కుటుంబ వ్యవస్థ ఉండాలి, నాకు సంతానం కావాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళ అవసరాల కోసం ఒక స్త్రీ ఒక పురుషుడు కొంతకాలం కలిసి జీవిస్తున్నారు. దీని సహజీవనం. దీనివల్లనే కొన్ని హత్యలు, ఎక్కువ మానభంగాల హత్యలు జరగడానికి కారణం ఇదే. ఈ రోజు మనం రీసెంట్ గా చూస్తున్నాం, ఒక్కొక్క మానవుడు రీసెంట్ గా తెలంగాణలో చూస్తున్నట్లయితే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి యొక్క గుండె తీల్చడం జరిగింది ఒక వ్యక్తి. దేనికోసం, ఇది సరైన అవగాహన లేక, సరైన కుటుంబ వ్యవస్థ లేక. ఆ చంపినటువంటి కుర్రవాడు తండ్రి కూడా అయితే ఉందో ఒక కేసులో ఎదుర్కొన్నాడు. అతని తల్లి లేదు, అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక కుటుంబం ఈ రోజు ఎందుకు వెళ్తుందంటే కుటుంబం మెయిన్. కుటుంబానికి బేస్ వివాహం. వివాహం సరైన సక్రమంలో జరుగుంటే కుటుంబం మంచి కుటుంబం అవుతుంది. ఆ మంచి కుటుంబం అయితే ఎదిగే వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా మంచివాడు అవుతాడు. ఆ ఎదిగే వ్యక్తులందరూ ఒక సొసైటీలో ఉంటే అది మంచి సొసైటీ అవుతుంది. అప్పుడే ఆర్థిక వ్యవస్థ కానీ ఏదైనా సొసైటీ పరంగా అభివృద్ధి చెందుతాం. అది విషయం మనం అందరం దృష్టిలో పెట్టుకుని మన అవగాహన కోసం ఇది లెసనే కాకుండా మన నిత్య జీవితానికి ఇది ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తూ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం తీసుకుంటే, హిందూ సిద్ధాంతాల ప్రకారం, కుల సిద్ధాంతాల ప్రకారం, ప్రభుత్వ చట్టాల ప్రకారం వివాహం జరుగుతుంది. మనకి వివాహం చేసుకోవాలని ఏ నియమాలు ఉండాలి, వివాహాల్లో రకాలేంటి, వివాహాలు ఏ రకంగా వర్గీకరణ జరిగింది, అలాగే ఆదిగమన వివాహ నియమాలు అంటే ఏంటి, వివాహస్తుల సమస్యలు ఏంటి. మన ఇండియాలో చూసుకున్నట్లయితే, మన ఇండియా నిన్న చెప్పుకున్నాం మనం గత క్లాసులో కూడా, మనదేంటి భిన్నత్వంలో ఏకత్వం. మన దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల కులాలు ఉన్నాయి. ప్రపంచ వ్యవస్థలో ఎక్కడ లేని కుల వ్యవస్థ మన ఇండియాలో మాత్రమే ఉంది. ఇంకెక్కడ ఈ కుల వ్యవస్థ అనేది ప్రపంచంలో లేదు. ఇండియా మనకు ఉన్న క్యాస్ట్లు, ఈ క్యాస్ట్ ఒక్కొక్క రకమైన క్యాస్ట్ ఒక్కొక్క రకమైన సాంప్రదాయాలు. అలాగే మతాలు, మన ప్రస్తుతం పూర్వం మన భారతదేశం హిందూ మతమే, కానీ మనకు వచ్చినటువంటి మహమ్మదీయుల పరిపాలన కానీ, మనకు వచ్చిన బ్రిటిషర్ల పరిపాలన వల్ల కానీ మనకి ఈ యొక్క క్రిస్టియానిటీ కానీ, ముస్లిమ్స్ కానీ, మిగతా అన్ని మతాలు రావడం జరిగింది. అలాగే జైన మతం, బౌద్ధ మతం మన ఇండియాలో పుట్టుకొచ్చినాయి. ఈ మతాలు ఏమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా మూలము హిందూ మతమే. ఉదాహరణ తీసుకున్నట్లయితే క్రిస్టియన్స్ మ్యారేజ్ జరిగింది, వాళ్ళ స్త్రీకి పుస్తులు కడతారు, అది మూలం ఎక్కడంటే హిందూ సమాజం, హిందూ మతం ప్రకారం జరిగినట్లే. అలాగే ముస్లిమ్స్ మ్యారేజ్ జరిగింది, వాళ్ళ స్త్రీ కాళ్ళకి మెట్లు పెడతారు, ఈ మెట్ల వ్యవస్థ ఎక్కడంటే మన హిందూ సాంప్రదాయమే. ఆ మతం ఏదైనప్పటికీ కూడా మూలం మన హిందూ సాంప్రదాయం జరుగుతుంది. సో వివాహం జరగాలంటే అసలు ఏ నియమాలు ఉండాలి అంటే, వివాహం జరిగేటప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడు కరెక్టే. ఎవరికి పడితే వాళ్ళకి ఒక స్త్రీ ఇచ్చేస్తామా, లేదా ఒక పురుషుడు ఏ స్త్రీని ఆ స్త్రీని చేసుకుంటాం, లేదు, కొన్ని నియమాలు ఉంటాయి. ఒక కులం ఉంటుంది, ఇందులో ఎండోగామి, ఎక్సోగామి, కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తామా, ప్రోత్సహించం. మన కులంలోనే కులమ్మాయినే చేసుకుంటాం, దాన్ని ఎండోగామి అంటారు. అదే కనుక గోత్రం, గోత్రం అంటే ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటారు, చేసుకోరు, వాళ్ళు బయటికి వెళ్ళాలి, దాన్ని ఎక్సోగామి అంటాం. సో ఒక వివాహం జరిగేటప్పుడు కొన్ని నియమాలు, రిలేషన్స్, వీళ్ళకి వరుస అవుతారా లేదా, ఏ వరుస అక్క చెల్లెలు అవుతారా, బ్లడ్ రిలేషన్ ఉందా, ఇవన్నీ చూస్తాం. దాంతో పాటు ఇతను ప్రయోజకుడా కాదా, ఇతను చదువుకున్నాడా లేదా, అలాగే ఈ స్త్రీ మంచి క్యారెక్టర్ ఉందా లేదా, ఈమె గుణవంతురాలా కాదా, ఈమె చదువుకుందా లేదా, అక్కడితో అవదు. ఈమె యొక్క తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ముత్తాతల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే ఈ కుర్రాడు వైపు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముందు తెలుసుకుంటాం. సంప్రదింపులు జరిపి ఆ సంప్రదింపుల తర్వాతే వివాహం అనేది జరుగుతుంది. ఇది నియమావళి. అలాగే వివాహాల రకాలు చాలా ఉన్నాయి. ఏకయాక వివాహం అని ఉంటుంది, బహుయాక వివాహం ఉంటుంది. అంటే ఏకయాక అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు, బహు అంటే ఒక స్త్రీ ఎక్కువ మంది స్త్రీలు అవ్వచ్చు, ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులు చేసుకుంటారు. నియమావళి చదువు. వివాహ వ్యవస్థలో ప్రాముఖ్యత తెలుపుతూ భార్యాభర్తల సంబంధాన్ని ఉమ్మడి నివాసం, ఆర్థిక సహారం, మిథున సంబంధం, నూతన అర్హతలను తెలియజేస్తూ నాగరికత సమాజంలో సామాజిక వ్యవస్థ దృఢత్వానికి పొందవలసిన అంశాలు తెలుపుతుంది. మిథునం అన్నా, లైంగిక సంబంధం అన్నా, ప్రత్యుత్పత్తి అన్నా ఒకటే. ఈ మూడో సేమ్, మిథున సంబంధం అన్నా, లైంగిక సంబంధం అన్నా, ప్రత్యుత్పత్తి సంబంధం అన్నా ఒకదానికి ఒకటి సేమ్ ఒకే అర్థం వస్తున్నాయి.
ఇవన్నీ కలిగి ఉండాలి. వివాహ ప్రాముఖ్యత చెప్పుకున్నాం, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. కుటుంబం అంటే ఎవరు ఉండాలి? ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండాలి. వాళ్ళ యొక్క సమాజం ఆమోదించి ఉండాలి. ఆమోదంతో పాటు ఏముండాలి? వాళ్ళు కలిసి జీవించాలి, వారికి సంతానం కలగాలి. అదే కుటుంబం. ఆ కుటుంబం ఉంటేనే వివాహం అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్? ఏం చెప్పాడు? ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే గ్రంథం రాశారు. ఈ గ్రంథంలో మ్యారేజ్ గురించి వివరించడం జరిగింది. ఎవరైనా? ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ అనైనా ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్, హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ రాసింది ఎవరు? ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్ అని రాశారు. దాంట్లో ఏం చెప్పారు ఈయన? మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంది, మ్యారేజ్ సిస్టమ్ ఉండాల్సిన రూల్స్ ఏంటి, అసలు మ్యారేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉందనేది ఈ వెస్టర్ మార్క్ అనే ఆయన హిస్టరీ ఆఫ్ హ్యూమన్ మ్యారేజ్ అనే గ్రంథంలో రాయడం జరిగింది. అలాగే మోర్గన్ గారు, అలాగే సమ్మర్ కుల్లర్ వివాహ వ్యవస్థ పరిమాణ క్రమాన్ని, వివాహ రకాలు వివరించారు. ఈయన ఏమని వివరించారు? భారతదేశంలో వివాహాలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయని చెప్పారు. ఏక వివాహం, అలాగే బహు వివాహం. ఏక వివాహం అంటే ఒకే వివాహం, ఒక స్త్రీ ఒక పురుషుడే ఉంటారు, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీ ఉంటారు, దాన్ని ఏక వివాహం అంటాము. అలా కాకుండా బహు వివాహం. ఈ బహు వివాహంలో ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషుల్ని కానీ, ఒక పురుషుడు ఎక్కువ మంది స్త్రీలు కానీ వివాహం చేసుకుంటాడు. దీంట్లో ఏంటంటే బహుభార్యత్వం, అలాగే బహుభర్తత్వం. బహుభార్యత్వం అంటే ఒక పురుషుడు ఎక్కువ మంది, ఇద్దరి కంటే ఎక్కువ మంది స్త్రీలు కనుక వివాహం చేసుకుంటే దాన్నే బహుభార్యత్వం అంటాము. బహుభార్యత్వం మళ్ళీ రెండు రకాలు. అవి ఏంటంటే భార్యా భగిని భార్యత్వం, భార్య భగినేతర బహుభర్తత్వం. అంటే ఏమి లేదు, భార్య భగిని అంటే భార్యకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు, చెల్లెళ్ళు, వాళ్ళ అక్కల్ని అందరిని ఒకే కుటుంబానికి చెందిన స్త్రీలు కనుక వివాహం చేసుకుంటే అక్క చెల్లెల్ని అది భార్యా భగిని అంటాము. భార్యా భగిని అంటే ఆ భార్య యొక్క చెల్లుల్ని వివాహం చేసుకుంటే దాన్నే భార్యా భగిని అంటాము. అలాగే భార్య భగినేతర అంటే అక్క చెల్లెళ్ళు కాకుండా వేరు వేరు కుటుంబాలకు చెందిన వేరు వేరు స్త్రీల్ని అతను కనుక వివాహం చేసుకుంటే దాన్నే భార్య భగినేతర వివాహం అని అంటారు. నెక్స్ట్ మళ్ళీ బహుభర్తత్వం. బహుభర్తత్వం ఏంటి? ఒక స్త్రీ ఎక్కువ మంది పురుషులు వివాహం చేసుకుంటుంది. ఈ ఎక్కువ మంది పురుషులు మళ్ళీ రెండు రకాలు. సోదర బహుభార్య భర్తత్వం. సోదర అంటే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మొత్తాన్ని ఒక స్త్రీ వివాహం చేసుకుంటే దాన్ని సోదర బహుభర్తత్వం అంటాము. ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములందరినీ ఒకే స్త్రీ చేసుకుంటుంది. కామన్ గా ఒక వ్యక్తికి పెళ్లి అయిందంటే ఆటోమేటిక్ అందరికీ పెళ్ళైనట్టే. అంటే ఒక స్త్రీ కనుక ఒక ఇంట్లోకి వెళ్ళిందంటే ఆ ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరికీ ఏమే భార్య. దాన్నే బహుభార్యత్వం అంటారు, సోదర భర్తత్వం అంటారు. అలాగే సోదరేతర, సోదరుడు అన్నదమ్ములు కాకుండా వేరు వేరు కుటుంబాలు చెందిన వ్యక్తులను ఒక స్త్రీ కనుక వివాహం చేసుకుంటే దాన్ని ఏమంటారంటే సోదరేతర బహుభార్యత్వం అంటారు. బహుభర్తత్వం అంటారు. సోదరేతర బహుభర్తత్వం అని అంటారు. చూడండి, ఏక వివాహం ఒక స్త్రీ ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం జరిగే పద్ధతిని ఏక వివాహం అంటాము. బహు వివాహం ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ భర్తల్ని లేదా ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండడాన్నే బహు వివాహం అని అంటాము. ఇది బహు వివాహం అనేది తోడాలు, ఎక్కడ? గిరిజన నీలగిరి ప్రాంతంలోనే తోడాల్లో జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఇలా ఉంటే స్త్రీ సర్కిల్ ఉంటే, డెల్టా ఉంటే పురుషుడని, ఈక్వల్ ఉంటే వివాహం అయిందని, అలాగే ఇది ఉంటే వంశక్రమము, ఇలా ఉంటే రక్త సంబంధము. ఏంటది? రక్త సంబంధము. అలా కాకుండా ఇలా ఉందనుకో వీళ్ళు చనిపోయారని, వీళ్ళు కూడా మరణించారని. ఇలా కాకుండా వీళ్ళు ఉంటే విడాకులు తీసుకున్నారని. ఈక్వల్ అంటే పెళ్లి అన్నాం, పెళ్లి క్రాస్ అయితే విడాకులు అని అర్థం. సర్కిల్ స్త్రీ అన్నాం, క్రాస్ అయితే స్త్రీ చనిపోయిందని అర్థం. పురుషుడు అన్నాం, పురుషుడు క్రాస్ అయితే పురుషుడు చనిపోయాడు అని అర్థం. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. బంధుత్వంలో వస్తాయి, వివాహంలో కూడా ఇవి మనకు అవసరం. ఇక్కడ ఏంటంటే ఒక రిలేషన్, వివాహ సంబంధాన్ని తెలియజేయడానికి ఈ సింబల్స్ ఎక్కువ మనం ఉపయోగిస్తాం. ఈ సింబల్స్ వల్ల మనకి వాళ్ళ వివాహం ఏ విధంగా అయింది, బహు వివాహమా ఏక వివాహమా అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం. పురుషుడు, స్త్రీ, వివాహం, విడాకులు,
ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, బహుభార్యత్వం, భార్యాభగిని బహుభర్తత్వం. భార్యాభగిని బహుభార్యత్వం. ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు కలిగిన కుటుంబం నుంచే తెచ్చుకోవడం. అంటే ఒకే కుటుంబాన్ని తెచ్చుకుంటాడు. చూడండి, ఇందాక చెప్పుకున్నాం, వివాహం, పురుషుడు, వివాహం, వీళ్ళిద్దరు ఎవరు? బ్లడ్ రిలేషన్ ఉంది, అక్క చెల్లెళ్ళు. దీన్ని ఏమంటాం? భార్యాభగిని బహుభార్యత్వం అంటాం. భార్యాభగిని బహుభార్యత్వం. ఇద్దరు స్త్రీలు ఒకే పురుషుడు ఏ స్త్రీలు ఇద్దరు రక్త సంబంధికులను చేసుకున్నాడు అంటే ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళను కనుక చేసుకుంటే దాన్నే భార్యాభగిని బహుభార్యత్వం అని అంటాము. భార్యాభగిని బహుభార్యత్వం అంటాం. నెక్స్ట్, అలా కాదు, ఈ రకంగా వివాహం జరిగి ఉంది, వీళ్ళకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఉంది, ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఉందా? లేదు. కాబట్టి వీళ్ళేంటి? భార్యాభగినేతర బహుభార్యత్వం. ఇవి మనకి ఎక్కడున్నాయి? గోండులు, నాగాలు, బైగాలు. వీళ్ళు ఛత్తీస్గఢ్, వీళ్ళ జార్ఖండ్. బైగాలు ఎక్కడున్నారు? మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నారు. ఈ విధానాన్ని కూడా పాటిస్తారు. అంటే ఎక్కువ ఈ విధానాలన్నీ కూడా మనకి గిరిజన తెగల్లో ఎక్కువ కనపడుతున్నాయి. గిరిజన సమాజం ఏదైతే ఉందో ఆ సమాజంలో ఈ రోజు కూడా ఈ వ్యవస్థ నడుస్తూ ఉండొచ్చు. కొన్ని గిరిజన తెగల్లో కూడా ఈ రోజుకి జరుగుతున్న సాంప్రదాయ విధానాలు ఇవి. అలాగే బహుభర్తత్వం. ఒక స్త్రీ ఉంటుంది, ఎక్కువ మంది భర్తలు కలిగి ఉంటారు. సోదర ఒక స్త్రీ ఒకటి కంటే ఎక్కువ భర్తలే ఒకే కుటుంబం నుంచి పొందడం. వీళ్ళిద్దరికి బ్లడ్ రిలేషన్ ఉంది. అంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ఒకే స్త్రీ ఇద్దరు అన్నదమ్ములు చేసుకుంది. ఇప్పుడు ఇదే వివాహం అనుకుంటాం మనం. ఒక స్త్రీ ఇద్దరు సేమ్ ఒకే కుటుంబానికి రక్త సంబంధిక అన్నదమ్ములు చేసుకుంటే ఏదనుకుంటాం? ఏ వివాహం చెప్పుకున్నాం మనం? సోదర బహుభర్తత్వం అనుకుంటాం. సోదరుడు, ఇద్దరు సోదరులు, బహుభర్తత్వం. నెక్స్ట్, అలా కాకుండా ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేని ఇద్దరు అన్నదమ్ముల్ని ఒక స్త్రీ చేసుకుంటే దాన్ని ఏమనుకుంటాం? సోదరేతర బహుభర్తత్వం అంటాము. సోదర. అన్నదమ్ములు చేసుకుంటే సోదర, అన్నదమ్ములు కాకుండా అయితే సోదరేత బహుభర్తత్వం అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి? భారత్లో నీలగిరి కొండల్లో, కాసాలు, అలాగే మేఘాలయ. ఇవి ఎక్కడ ఉంటాయి? ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాసాలలో, అలాగే మేఘాలయాల్లో కూడా ఉంటది. నీలగిరి కొండల్లో ఎవరుంటారు? తోడాలనే జాతి ఉంటుంది. వీళ్ళు మేము పాండవ వంశానికి చెందిన వాళ్ళం అని. అలాగే ద్రౌపదికి ఉన్నటువంటి భర్తలు ఎంతమంది? ద్రౌపదికి. అలాగే మాకు కూడా ఒక స్త్రీకి ఇంతమంది పురుషులు భర్తలుగా ఉంటారని, మేము పాండవ వంశానికి చెందిన వాళ్ళని నీలగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తోడా జాతి ఏదైతే ఉందో గిరిజన తెగలు, వీళ్ళు అలా ఫీల్ అవుతూ అలా ఉంటారు. మేము పాండవుల జాతికి చెందిన వాళ్ళం అని చెప్పుకుంటారు వీళ్ళు. ఎవరంటే గిరిజన ప్రాంతం. ఏ గిరిజనది? తోడా. ఎక్కడున్నారు వీళ్ళు? నీలగిరి కొండల్లో ఉన్నటువంటి తోడా జాతి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వివాహం జరిగిన తర్వాత వీళ్ళకి పుట్టినటువంటి సంతానం తండ్రి ఎవరో తెలియదు కాబట్టి, అంటే ఒక స్త్రీ ఉంటారు, ఎక్కువ మంది పురుషులు ఉంటారు కాబట్టి లైంగిక సంబంధం అందరితోనూ ఉంటుంది కాబట్టి ఈ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో బ్లడ్ రిలేషన్ చెప్పలేం కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఈమెకి 7వ నెల ఎప్పుడైతే శ్రీమంతం చేస్తారో ఆ శ్రీమంతం రోజున ఈ కలిగినటువంటి భర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒకళ్ళు బాణాలని సమర్పిస్తారు. బౌ అండ్ యారో ఫెస్టివల్ అంటారు. ఇది ఎవరైతే ఇస్తారో వాళ్ళని సామాజికంగా తండ్రిగా గుర్తిస్తారు. గుర్తుంచుకోండి, సామాజికంగా మాత్రమే. అతను ఏ రక్త సంబంధం తండ్రి అవునో కాదు ఎవరని చెప్పలేము. ఎందుకని ఎవరైనా ఐడెంటిఫై చేయలేరు కాబట్టి సమాజంలో ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి సమాజంలో తండ్రి ఎవరో తెలియాలి కాబట్టి సామాజిక గుర్తింపు కోసం ఆ బౌ అండ్ యారో ఫెస్టివల్ జరిపి అక్కడ ఆ బాణాలు సమర్పించడం వల్ల అతను తండ్రిగా గుర్తింపు పొందుతాడు. ఎక్కడ ఇది? తోడాలనే ఒక గిరిజన ప్రాంతం నీలగిరి ప్రాంతంలో ఉంటుంది. అక్కడ బహుభర్తత్వం ఉంటుంది. అది సోదర బహుభర్తత్వం అనేది కూడా ఉంటుంది అక్కడ. కాబట్టి ఈ విధానం అక్కడ జరుగుతుంది. అలాగే దేవర న్యాయం. దేవర న్యాయం అంటే ఏమి లేదు, ఇది ఒక న్యాయం. అన్యాయం జరగకుండా న్యాయం జరగడం దీని అర్థం.
దేవర అంటే సోదరుడు, సోదరుడికి న్యాయం చేయడం. మనం వేరేగా అనుకోవచ్చు, ఇక్కడ వేరే కాన్సెప్ట్ కాదు. మనకి సబ్జెక్ట్ ఓరియంటేషన్లో దేవర న్యాయం అంటే అర్థం ఏంటంటే, దేవర అంటే సోదరుడు. ఈ సోదరుడు ఎవరైతే ఉంటాడో దేవర న్యాయంలో భార్య భగిని న్యాయాన్ని కొన్ని గిరిజన తెగల్లో పాటిస్తున్నారు. దేవర న్యాయం, ఒక స్త్రీ తన భర్త చనిపోతే భర్త సోదరుల్లో ఒకరిని వివాహం చేసుకున్నట. చూడండి, ఒక అన్న చనిపోయాడు, అన్న చనిపోయినప్పుడు తమ్ముడు ఉన్నాడు, కానీ అన్న కుటుంబం తన చనిపోవడం ఏమైతే అనాథులు అవుతారు, కుటుంబానికి సంబంధించినటువంటి మగదిక్కు కోల్పోతారు, పిల్లలకి తండ్రి అనేవాడు ఉండడు, అలాగే ఈ అమ్మాయికి సరైన మగదిక్కు సపోర్ట్ ఉండదు, వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. వీళ్ళకి కావాల్సినటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడానికి ఏ వ్యక్తి కూడా ఎవరికి రారు. అలాంటి ఒకప్పుడు ఈ గిరిజన సమాజాలు ఏం చేసేవాళ్ళు అంటే, అన్న చనిపోతే అన్న భార్య అనే తమ్ముడు వివాహం చేసుకుని ఆ కుటుంబానికి మగదిక్కుగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తూ వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడుతూ ఆ కుటుంబాన్ని మగదిక్కుగా ఉండడం కోసం వివాహం చేసుకునేవాడు. అలాగే తమ్ముడు చనిపోతే తమ్ముడు భార్యను కూడా అన్న వివాహం చేసుకుని వాళ్ళ యొక్క ఆస్తుల్ని వాళ్ళ పిల్లల సంరక్షణ కూడా అన్నే నిర్వహించేవాడు. ఈ వ్యవస్థనే దేవర న్యాయం అంటాం. ఈ దేవర న్యాయంలో మళ్ళీ చూడండి, ఈమెకి వివాహం అయింది, ఈయన భర్త, ఈయన చనిపోయాడు, మరలా ఎవరు చేసుకోవాలి? వాళ్ళ బ్లడ్ రిలేషనే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే దేవర న్యాయం అంటాము. అలా కాకుండా వేరే వ్యక్తిని చేసుకుంటే దేవర న్యాయం కాదు. అది దేవర న్యాయం అంటే అన్నదమ్ముల్లో అన్న చనిపోతే తమ్ముడు, తమ్ముడు చనిపోతే అన్న మాత్రం వివాహం చేసుకుంటే దాన్నే దేవర న్యాయం అంటాము. అలా కాకుండా బయట వ్యక్తిని చేసుకుంటే దేవర న్యాయం అన్నాం. వీళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉండాలి, బ్లడ్ రిలేషన్ ఉంటేనే దీన్ని దేవర న్యాయం అని అంటాము. నెక్స్ట్, భార్య భగిని న్యాయం అనుకున్నాం. ఇక్కడ ఒక పురుషుడు భార్య చనిపోతే భార్య సోదరుని వివాహం చేసుకోవడం. ఇప్పుడు కూడా మన సమాజంలో చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా సరే ఒక కుటుంబంలో వివాహం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక స్త్రీ చనిపోతే ఇమీడియట్లీ వాళ్ళ ఇంట్లో వివాహం కాని స్త్రీ ఎవరైనా ఉంటే అతనికే ఇచ్చే వివాహం చేస్తారు. ఎందుకంటే ఆ పిల్లలు అనాథలు అవుతారు, బయట అమ్మాయి వస్తే వివాహం సరిగ్గా చూస్తుందో లేదో, వీళ్ళకి సౌతి తల్లి రావడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతారేమో, సగ సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఇంట్లో వివాహం కాని స్త్రీ ఎవరైనా ఉంటే ఆ వివాహం కాని స్త్రీని అతని యొక్క అల్లుడికి ఇచ్చి వివాహం చేస్తారు. దీన్ని భార్య భగిని న్యాయం అంటారు. ఇక్కడ ఇంతకుముందు దేవర న్యాయం అన్నాం, ఇక్కడ భార్య భగిని న్యాయం అంటున్నాం. సేమ్ ఒకటే కాన్సెప్ట్. అక్కడ అనాథులు కాకూడదు, ఇక్కడ అనాథులు కాకూడదు. అక్కడ ఆస్తిని సంరక్షించాలి, ఇక్కడ ఆస్తిని సంరక్షించాలి. ఇదే భార్య భగిని న్యాయం అని లేక దేవర న్యాయం అని అంటాము. ఎందుకనంటే పూర్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయట నుంచి ఒక వ్యక్తి కానీ బయట నుంచి ఒక స్త్రీ కానీ వస్తే వీళ్ళకి ఎటువంటి రక్షణ ఉండదు. కాబట్టి ఈ రక్షణ ఉండాలనే ఉద్దేశంతో అన్నదమ్ములు, తమ్ముడు చనిపోతే అన్న, అన్న చనిపోతే తమ్ముడు, అలాగే స్త్రీలు కూడా అంతే, అక్క చనిపోతే తన యొక్క చెల్లెలని వివాహం చేసుకుని వాళ్ళ కుటుంబానికి రక్షణగా ఉండేవాళ్ళు. వివాహ నియమాలను ఆధారం చేసుకుని వివాహం వర్గీకరణ చేయడం జరిగింది. అవేంటి? వివాహం ఇప్పుడు అనులోమ వివాహం, ఇది మనకి కులం అనే లెసన్లో కూడా వస్తుంది. వర్ణము కులం అనే లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో కూడా మనకి ఈ యొక్క అనులోమ వివాహం, ప్రతిలోమ వివాహం అంటే హైపర్గామి, హైపోగామి అని వస్తాయి. అంటే అనులోమ వివాహం అంటే ఏంటి, ప్రతిలోమ వివాహం అంటే ఏంటి అనేది మనం వర్ణంలోను కులంలో కూడా చదువుతాం, ప్లస్ ఇక్కడ కూడా చదువుకుంటాం. ఇక్కడ ఏంటి అనులోమం అంటే ఎక్కువ కులం పురుషుడు తక్కువ కుల స్త్రీని కనుక వివాహం చేసుకుంటే, అంటే పురుషుడు ఎక్కువ హై కులస్తుడై ఉండొచ్చు, తక్కువ స్త్రీ అనే తక్కువ కులానికి చెంది ఉంటే ఆ కుల వివాహాన్ని అనులోమ వివాహం అంటాం. అంటే సమాజం ఆమోదించింది. ఏం ఆమోదించింది? ఎక్కువ జాతికి చెందిన, ఎక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తి తక్కువ కులానికి చెందిన స్త్రీని అయితే చేసుకోవచ్చు, కానీ తక్కువ కులానికి చెందిన పురుషుడు మాత్రం ఎక్కువ కులానికి చెందిన స్త్రీని చేసుకోకూడదని ఆనాటి సమాజం ఆమోదించాల. కాబట్టి ప్రతిలోమ వివాహం అంటారు. ఎవరో ఎక్కువ కులం స్త్రీ తక్కువ కులం పురుషుడు వివాహం ఆడడం అది ఆనాటి సమాజం ఆమోదించలేదు. కాబట్టి దాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. వివాహాలు రెండు రకాలు. వివాహాలు రెండు కుటుంబాల మధ్య జరిగే వివాహం ఆధారంగా వర్గీకరణ. అంటే వివాహం అవ్వాలంటే రెండు కుటుంబాలు ఉండాలి. రెండు కుటుంబాలు లేకుండా ఒకే కుటుంబంలో వివాహం చేసుకుంటామా? ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఒకే కుటుంబంలో సభ్యులు వివాహం చేసుకోలేం కదా, మన ఇండియన్ సొసైటీ ప్రకారం అవ్వదు. కాబట్టి వివాహం అవ్వాలంటే ఎన్ని కుటుంబాలు ఉండాలి? రెండు కుటుంబాలు ఉండాలి. ఆ రెండు కుటుంబాలను బట్టి మళ్ళీ మనం వర్గీకరణ చేస్తాం. అవేంటి వర్గీకరణ? అంతర్వివాహం. అంతర్వివాహం అంటే ఒకే కులానికి చెంది అదే కులం, మనం ఇప్పుడు మ్యాక్సిమం జరిగే ఇండియాలో అన్నీ అవే కదా, సేమ్ కులం సేమ్ కులస్తులుగా ఇస్తారు. దాన్నే అంతర్వివాహం అంటాం. వివాహాలు అదే కులం అదే జాతి వర్గంలో జరిగితే దాన్నే అంతర్వివాహం అంటాము. ఒకే శామ్ ఎండోగమి, అందుట్లో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళే వివాహం చేసుకోవాలి, లేదా వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ గ్రామంలో చేసుకోవాలి. ఇలాంటి వాటినే అంతర్వివాహాలని అంటాము. అలాగే బహిర్వివాహం ఎగ్జోగామి,
ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఇందాకే గోత్రము, గోత్రం ఒకే గోత్రం చేసుకోరు, కమ్యూనిటీలు వేరేనా, కులాలు వేరేనా, గోత్రం మెయిన్ మూల పురుషుడు ఒకడే కాబట్టి ఆ మూల పురుషుడికి వివాహం చేసుకుంటే అన్నదమ్ములు రక్త సంబంధికులు అవుతారు కాబట్టి ఒకే గోత్రం వాళ్ళు ఆ గోత్రం వాళ్ళు చేసుకోరు. ఆ గోత్రం బయట దాటి వెళ్ళాలి, గోత్రం కానీ వేరే గోత్రం వాళ్ళు చేసుకోవాలి. దీన్నే బహిర్వివాహం ఎగ్జోగామి అంటాము. రక్త సంబంధికుల మధ్య వివాహం అంగీకరించక బయట నుంచి వివాహం కలుపుకోవడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇచ్చారు చూడండి, గోత్రం, వంశం అదే ఇంటి పేరు. వంశం అంటే అర్థం ఏంటి? ఇంటి పేరు. అదే ఇంటి పేరు కనుక ఉంటే వివాహం చేసుకోరు, గోత్రం ఉంటే చేసుకోరు. కానీ ఒకే కమ్యూనిటీ అయితే వివాహం చేసుకుంటారు. గుర్తుంచుకోవాలి, అంతర్వివాహాలు ఎక్కడ జరిగితే బాహ్య వివాహాలు ఎక్కడ జరిగితే. అంతర్వివాహాలు ఒకే కమ్యూనిటీలో ఒకే కులంలో జరిగితే అంతర్వివాహం, అదే ఒకే గ్రామంలో కూడా జరగవచ్చు. కానీ బాహ్య వివాహం ఉదాహరణ ఏంటి? ఒకే గోత్రానికి జరగవు, గోత్రం గోత్రం వేరు వేరు గోత్రాలు కలిసి వివాహం చేసుకుంటాయి. ఒకే వంశంలో వివాహం జరగవు, వేరు వేరు వంశాలు కలిసి వివాహం చేసుకుంటాయి. అంటే కులం పరంగా జరిగితేనేమో అంతర్వివాహం, గోత్రం వంశం పరంగా చూస్తేనేమో బాహ్య వివాహం జరుగుతాయి. నెక్స్ట్ అధిగమ వివాహం. మళ్ళీ వివాహాలు వ్యక్తి సమీప బంధు వివాహం అంటాం. చూడండి, మన మేనరికాలు ఉంటాయి, మేనరికాలు జరిగితే మేనరికాలు తండ్రి యొక్క సోదరుని కుమార్తె కానీ కుమారుడికి కానీ, తండ్రి యొక్క తల్లి యొక్క సోదరుడు కుమార్తెని కానీ కుమారుని కానీ, తండ్రి యొక్క సోదరుని కుమార్తెని కానీ కుమారుని కానీ వివాహం చేసుకుంటే దాన్ని మేనరికం అంటాం. ఏ రకమైన? తండ్రి యొక్క సోదరి అంటే తండ్రి యొక్క అక్క చెల్లెళ్ళలో వాళ్ళ పిల్లలను చేసుకున్న, తల్లి యొక్క అన్నదమ్ముల పిల్లలను చేసుకున్న దాన్ని మేనరికం అంటాం. కానీ సమాంతర మేనరికం ఇది మనం ముస్లిమ్స్ ఫ్యామిలీలో చూస్తాం. దీని అర్థం ఏంటంటే పూర్తి రివర్స్. తండ్రి యొక్క సోదరుడు కుమార్తెని కానీ కుమారుడు కానీ, తల్లి యొక్క సోదరుడు కానీ సోదరు కుమార్తెని కానీ, అంటే అన్నదమ్ముల వరుస అయ్యే వాళ్ళని కనుక చేసుకుంటే దాన్ని ఏమంటాం మనం? సమాంతర ప్యారలల్ కజిన్ మ్యారేజ్ సిస్టమ్ అంటాం, సమాంతర మేనరికం అంటాం. ఈ సమాంతర మేనరికం అనేది ఎక్కడుందంటే మన ఇండియన్ సొసైటీలో ముస్లిమ్స్ లో ఎక్కువ ఉంటుంది. ఏ కమ్యూనిటీలో ఉంటుంది? ముస్లిమ్స్ అనే మతం, ముస్లిమ్స్ అనే కమ్యూనిటీలో వీళ్ళు ఎక్కువ కనపడుతుంది. సమాంతర మేనరికం అంటే అర్థం ఏంటంటే తండ్రి యొక్క సోదరుడు కుమార్తెని కానీ కుమారుని కానీ, తల్లి యొక్క సోదరిని కుమార్తెని కానీ కుమారుని కానీ వివాహం చేసుకుంటే దాన్ని సమాంతర మేనరికం, ప్యారలల్ కజిన్ మ్యారేజ్ సిస్టమ్ అంటాం. అలా కాక సహపాఠ్య మేనరికం, క్రాస్ కజిన్ మ్యారేజ్ అంటే తండ్రి యొక్క సోదరి కూతురిని అంటే మేనత్త కూతురిని వివాహం ఆడడం, లేదా పితృశ్య మేనరికం అంటారు. ఏది పితృశ్య అంటే తండ్రి తరపున మేనత్తనే పితృశ్యాధికారం అంటాము. అలా కాకుండా మాతులాధికారం అంటే తండ్రి మేనమామ, తల్లి వైపు నుంచి వచ్చే మేనమామని మాతులాధికారం అని అంటాము. నేను చెప్పుకున్నాం మనం ఏమని? నివాసాన్ని బట్టి కుటుంబాల్లో ఉన్నప్పుడు వివాహం అయితే అక్కడ ఏం చెప్పుకున్నాం? పతి స్థానిక కుటుంబం అని, పత్ని స్థానిక కుటుంబం అని, దివి స్థానిక కుటుంబం అని, మాతుల స్థానిక కుటుంబం అని చెప్పుకున్నాం. మాతుల స్థానిక అంటే ఎవరో? మేనమామ. అలాగే పితృశ్య మేనకం అంటే ఎవరో? మేనత్త కూతురు అని అర్థము. ఇవి చేసుకునే వ్యక్తులను బట్టి వివాహాల రకాలు. ఓకే, ఇప్పటి వరకు ఈ వివాహం జీవిత భాగస్వామి ఎంపిక ఏ విధంగా ఎంపుకుంటుంది? వయసు, స్త్రీ ఎంత వయసు ఉండాలి, పురుషుడు ఎంత వయసు ఉండాలి, ఇవి మను ధర్మం. మనువు ప్రకారం ఏం జరిగిందంటే ఆయన ఏం చెప్పాడు? 24 సంవత్సరాలు కనుక పురుషుడు వయసు ఉంటే 8 సంవత్సరాల స్త్రీని వివాహం చేసుకోవాలని చెప్పాడు. అలాగే 30 సంవత్సరాలు పురుషుడు వయసు ఉంటే 12 సంవత్సరాలు అని చెప్పారు. దాంతోపాటు శారీరక పరిస్థితులు చెప్పారు. అనారోగ్య పరిస్థితులు ఉన్న కుటుంబం, ఒకవేళ ఏదైనా సరే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఆ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ద్వారా ఆ స్త్రీకి లేకపోయినా కానీ రాబో తరానికి సంతానానికి ఏమైనా వస్తాయని, అంటే జీన్స్ ప్రకారం రావడానికి ఛాన్స్ ఉండదని ఉద్దేశంతో ఆ యొక్క అనారోగ్యమైన పరిస్థితులు ఉన్న కుటుంబం ఉన్న స్త్రీని కానీ, అలాగే చర్మం పైన దళసరి రోమాలు అంటే వెంట్రుకలు ఉన్నటువంటి స్త్రీని కానీ, అంటే పురుషుని యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, పురుషుడు యొక్క ఆధిపత్యంలాగా ఉండటం వల్ల ఆ స్త్రీకి వివాహానికి పనిచేయదని చెప్పడం, అంతే ఇలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదని, అలాగే మగ సంతానం లేని కుటుంబం నుంచి వచ్చిన స్త్రీని కూడా వివాహం చేసుకోకూడదని, ఆ వధువును స్వీకరించరాదని ఎవరు చెప్పారంటే మనకి మను చెప్పడం జరిగింది. ఈ మను ప్రకారం ఏం చెప్పాడంటే 24 సంవత్సరాలు ఉన్న పురుషుడికి 8 సంవత్సరాలు ఉన్న స్త్రీ, అలాగే 30 సంవత్సరాలు ఉన్న పురుషుడికి 12 సంవత్సరాలు ఉన్న స్త్రీని, అదేవిధంగా ఎవరిని చేసుకోకూడదని చెప్పాడు? అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబం నుంచి కానీ, చర్మం పైన దళసరి రోమాలు లేదా వెంట్రుకలు ఉన్నటువంటి ఒక స్త్రీని కానీ, మగ సంతానం లేని కుటుంబం నుంచి కానీ ఒక స్త్రీని స్వీకరించరాదని మనకి ఎవరు చెప్పారని మను చెప్పడం జరిగింది. మన హిందూ సంప్రదాయం ప్రకారం మన ధర్మశాస్త్రం చాలా మటుకు పోలి ఉంటుంది. దాని ప్రకారమే మన హిందూ సంప్రదాయం అని కూడా
ఆల్రెడీ ఇవన్నీ ఇప్పుడు ఉండలేదు. కానీ పూర్వం ఒక స్త్రీని వివాహం చూడాలంటే ఆ కుటుంబంలో పెద్ద స్త్రీ వెళ్ళి ఆ కుటుంబానికి ఎవరైతే పెద్ద దిక్కు ఉన్న స్త్రీ ఉంటుందో ఆమె వెళ్ళి అవన్నీ పరీక్షించి అవునా కాదా, ఏమో అర్హురాలా కాదా, వీళ్ళకి కుటుంబ పరిస్థితులు ఏంటి, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నట్టు పరిశీలించాకే వివాహాలు జరిగాయి. ఇటు కుటుంబ పెద్దలు అటు కుటుంబ పెద్దలు మ్యూచువల్ అయ్యి వీళ్ళ యొక్క సాంప్రదాయాలు అన్ని అనుకూలంగా ఉంటేనే వివాహాలు జరిగాయి. ఇప్పుడంటే ఈ వారం చూస్తున్నారు, నెక్స్ట్ వీక్ ప్రేమిస్తున్నారు, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత విడాకులు అనే పరిస్థితికి వచ్చేసింది. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవహారాలు ఏంటండి, అసలు వివాహం ఉన్నప్పుడు ఏమో ఆర్థిక వ్యవహారాలు జరిగితే కట్న కానుకలు, పెళ్లి కుమార్తెకి ఏమి ఇవ్వాలి, పెళ్లి కుమారుడికి ఏమి ఇవ్వాలి, దాన్ని మనం ఆర్థిక వ్యవహారాల్లో చెప్పుకుంటాం. ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఏంటంటే కన్యాశుల్కం. స్త్రీకి కనుక పురుషుడు స్త్రీని వివాహం చేసుకున్నందుకు స్త్రీకి ఇచ్చేటువంటి కట్నాన్ని కన్యాశుల్కం అంటారు. దీని ఓలి అని కూడా అంటారు. స్త్రీ తల్లిదండ్రులకు ఎవరిస్తారు, పురుషుడు ఇస్తాడు. దీన్నే కన్యాశుల్కం అంటారు. ఈ కన్యాశుల్కం అనేది పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను వివాహం చేసుకున్నందుకు గాను తన తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి దాని యొక్క నగదు, దీన్ని కన్యాశుల్కం అని అంటారు. అలాగే వరకట్నం. వరకట్నం అంటే మన ఇండియన్ సొసైటీలో మరి ముఖ్యంగా మన ఏపీలో మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా వినపడేది ఏంటి, వరకట్నం. తెల్లారు లెక్కితే పేపర్లో చూస్తాం, వరకట్నం వల్ల ఒక స్త్రీ బలి, వరకట్నం వల్ల నవ 9 సంవత్సరాలకు 9 నెలల గర్భిణి మరణించడం జరిగింది. ఇలా రకరకాల సమస్యలు. వరకట్న సమస్య అనేది మన పట్టి పీడిస్తున్న ఒక రకమైనటువంటి సామాజిక దృక్పథం. చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఈ రోజు కూడా. వరకట్నం అనేది చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ వరకట్నం అనేది పురుషుడికి ఇస్తారు. ఎవరిస్తారు, స్త్రీ ఇస్తుంది. స్త్రీ తల్లిదండ్రులు తన కుమార్తె వివాహం చేసుకున్నందుకు గాను పురుషునికి ఇచ్చేటువంటి ధన రూపాన్ని ఏమంటే కట్నం. ఇది ధన రూపంలో ఉండొచ్చు, ల్యాండ్ రూపంలో ఉండొచ్చు, గోల్డ్ రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ లిక్విడ్ క్యాష్ అయినా ఉండొచ్చు. దీన్నే మనం వరకట్నం అంటాం. సో ఇక్కడ 2 రకాలు ఉంటాయి వివాహ సమయంలో, కన్యాశుల్కం, వరకట్నం. కన్యాశుల్కం అంటే పురుషుడు స్త్రీకి ఇచ్చేది, అంటే స్త్రీ తల్లిదండ్రులకి ఇచ్చే, స్త్రీకి కూడా మళ్ళీ ఇక్కడ స్త్రీకి ఇస్తే తన్నింటిగా వస్తుంది కాబట్టి ఇక్కడ కట్నం ఎవరికి ఇస్తారంటే స్త్రీ యొక్క తల్లిదండ్రులకు ఇస్తారు. దాన్ని కన్యాశుల్కం అంటాం. అలా కాకుండా పురుషుడికి ఇచ్చేటువంటి కట్నం, వివాహ సందర్భంలో పెళ్లి కుమారునికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి కట్నాన్ని మనం ఏమంటాం, వరకట్నం అంటాం. అది చరాస్తి రూపంలో కానీ చరాస్తి రూపంలో కానీ బంగారం రూపంలో ఏ ఇతర రూపాలైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకి కొన్ని తెగలు ఉన్నాయి. ఆ తెగల్లో ఉన్నటువంటి కట్నాలు ఏంటో చూద్దాం. ఓరం అనే తెగ ఉంది. ఈ తెగలో కట్నం ఏంటంట, ఓరం తెగలో కట్నం బట్టలు అంట. బట్టలు పెట్టుకున్నప్పుడు ఇంత చెప్పుకున్నాం, కన్యాశుల్కం చెప్పుకున్నా, వరకట్నం చెప్పుకున్నా. సాంప్రదాయాలు, ఈ కట్నాలే కాక సాంప్రదాయాలు ఉంటాయి. బట్టలని, రకరకాల ఇంట్లో సామాగ్రి అని, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ వారం అనే తెగలో ఏమి ఇవ్వాలంట, బట్టలు ఇస్తే కట్నం. నెక్స్ట్ నాగతెగ. ఆదామి నాగతెగ. ఈ తెగలో ఏంటి, 180 బస్తాలు ధాన్యం ఇవ్వాలి. ఏ ధాన్యం, వరి ధాన్యం. ఆదామి అనే నాగతెగలో 180 బస్తాలు వరి ధాన్యం ఇస్తే అది వాళ్ళ కట్నం, వివాహ సమయంలో ఇవ్వాలి అది. నెక్స్ట్ ఎవరు, కోకా తెగ, మత్తు పదార్థాలు. ఇప్పుడు కొన్ని కొన్ని గిరిజన తెగలు వస్తాం. వివాహం సందర్భంలో వీళ్ళకి ఒప్పందాలని కానీ ఏదో చిన్న ఫంక్షన్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి సాంప్రదాయ పరంగా వాళ్ళకి మత్తు పానీయాలు పేలి, కళ్ళను సారాను వేరే లిక్విడ్ రూపంలో వాళ్ళకి వీళ్ళు అందివ్వడం, తర్వాత వీళ్ళకి ఏంటో వియ్యాల వారు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చివచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కూడా ఆ సాంప్రదాయం, పెళ్లి అనేది ఒక మంచి తతంగంగా జరుగుతుంటది. అలాగే పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే మన పశ్చిమ బెంగాల్ స్టేట్లో సింధూరధని అని సింధూరం అని ఉంటుంది. సింధూరం పెట్టుకుంటారు. ఆ సింధూరధని కానీ అలాగే కుంకుమ పరిణి కానీ ఇస్తారన్నమాట. అంటే పుట్టింటి నుంచి స్త్రీ అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీకి కలకాలం దాన్ని ఏమంటారు, బొట్టుతో వాళ్ళు తిలకంతో వర్దిల్లాలని, అంటే వారి యొక్క భర్త ఆయుష్ ఇవన్నీ కూడా వీళ్ళకి సుఖ సంపదలతో ఉండాలని, ఆయుష్ ఎక్కువ కాలం ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సింధూరధని కానీ సింధూరధని కానీ అలాగే కుంకుమభరణి కానీ ఇస్తారు. ఎక్కడ, పశ్చిమ బెంగాల్లో. అలాగే చూడండి, పశ్చిమ బెంగాల్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక ధరని మనకి ఒక పింక్ కలర్ ఉన్నటువంటి బొట్టు గట్టిగా పెడతారు. మ్యాక్సిమం అందరూ కూడా వెస్ట్ బెంగాల్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఏపీలో చూసుకున్నట్లయితే అతి తక్కువ కట్నం తీసుకునేది ఎవరై అంటే చెంచులు. వీళ్ళు మన భారతదేశంలో అంతరించిపోతా దగ్గరగా ఉన్నటువంటి గిరిజన తెగ చెంచులు. వీళ్ళు ఒక మేక తీసుకుని సరిపోతుంటే వీళ్ళకి ఒక మేక ఇస్తే వివాహం జరిగింది. అలాగే ఈ చెంచులకి ఏంటంటే వీళ్ళ యొక్క నివాసం అంట ప్రతి 2 సంవత్సరాలకు మార్చేసుకుంటారు. వీళ్ళ నల్లమడ అడవుల్లో ఉంటారు. ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఇది ఒక 2 సంవత్సరాలు అయిపోతున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి మరలా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఎవరంటే నల్లమల్ల అడవుల్లో జీవించేటువంటి చెంచులు.
వీళ్ళ కట్నం ఏంటంటే ఒక మేక. నెక్స్ట్ ఇవి ఇప్పటి వరకు మనం వివాహాలు ఎలా జరిగితే అని చెప్పుకున్నాం. వివాహాల్లో చెప్పుకున్నాం అంటే కన్యాశుల్కం అని చెప్పుకున్నాం. అలాగే ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం, కట్నం వరకట్నం అని చెప్పుకున్నాం. మళ్ళీ వరకట్నాలు ఏం చెప్పుకున్నాం, వారం తెగ వాళ్ళకి ఏం చెప్పుకున్నాం బట్టలని, అలాగే కోకా తెగ అనే వాళ్ళకి మత్తు పానీయాలని. ఇలా అదే కానీ పశ్చిమ బెంగాల్లో అయితే ఏం చెప్పుకున్నాం, సింధూర ధరణి కానీ కుంకుమ భరణి అని చెప్పుకున్నాం. అదే మన ఏపీలో చెంచులు అయితే ఒక మేక అని చెప్పుకున్నాం. ఇప్పుడు వివాహంలో ఇక్కడ ఏముంటాయంటే ఏకకాల వివాహం అన్నది. ఏకకాల వివాహం అంటే ఒకే కాలంలో అతనికి ఎప్పుడు భార్య ఉంటుంది. అంటే ఒకవేళ మొదట చేసుకున్న భార్య చనిపోయింది అనుకుందాం, ఇతనికి వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత భార్య, ఈ భార్య చనిపోయింది, మరలా వివాహం చేసుకుంటాడు. ఇక్కడ భార్య లేదు, వివాహం చేసుకున్నాడు. లేదు, ఈమె విడాకులు తీసేసుకుంది, ఈమె చనిపోయింది, విడాకులు తీసుకుంది, మరలా ఇంకో భార్య చేసుకుంటాడు. మరలా కానీ ఏకకాలంలో ఒక భార్య ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక భార్య ఉంటుంది. ఒక భార్య విడాకులనివ్వచ్చు, భార్య చనిపోవచ్చు, కానీ భార్య చనిపోయిందని మళ్ళీ వివాహం చేసుకుంటాడు. భార్య విడాకులు ఇచ్చిందని వదిలేడు, మరలా వివాహం చేసుకుంటాడు. దీన్ని ఏకకాలంలో, ఏ కాలంలో, ఏకకాలంలో, ఏక వివాహం అంటే ఒకే సమయంలో ఒకే వివాహం అని అర్థము. ఏకకాలంలో ఏక వివాహం అంటే భార్య ఉండదు, అది విడాకులు ఏం తీసుకోవచ్చు, చనిపోవచ్చు, ఏదైనా భార్య అతని దగ్గర ఉండదు. అతనికి భార్యకున్న వైవాహిక సంబంధం విడిపోతుంది. అతనికి భార్యకున్న వైవాహిక సంబంధం విడిపోయిన తర్వాత మరలా ఇంకొక వివాహం చేసుకుని ఉంటాడు. దీన్ని ఏకకాలంలో ఏక వివాహం అని అంటాము. నెక్స్ట్ జీవితాంతపు ఏక వివాహము. ఈ వివాహం ఏంటంటే జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని భార్య ఉంది, భార్య చనిపోయింది, వివాహం చేసుకోడు. లేదు, ఇతని భార్య ఉంది, డైవర్స్ ఇచ్చింది, అయినా వివాహం చేసుకోడు. అంటే జీవితాంతం ఒకే భార్య. ఇక్కడేంటి ఏకకాలంలో ఏక వివాహం, ఏకకాలంలో ఏక వివాహం. ఇక్కడ జీవితాంతం ఏక వివాహం, జీవితంలో ఒకే ఒక వివాహం జరిగిద్ది, అదే జీవితాంతపు ఏక వివాహం. జీవితం మొత్తం ఒకే వివాహం చేసుకుంటాడు, అదే జీవితాంతం ఏక వివాహం. అది కాక ఏకకాలంలో ఏక వివాహం ఏంటండి, అతను ఒక సమయంలో ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు, ఆ స్త్రీ డైవర్స్ ఇస్తే మళ్ళీ ఇంకో అమ్మాయిని చేసుకుంటాడు, ఆ స్త్రీ చనిపోతే మరలా ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు, ఆ స్త్రీ మళ్ళీ డైవర్స్ ఇస్తే అలా ఎన్నిసార్లు జరిగిన వివాహం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఒకే సమయంలో ఒకే స్త్రీ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మాత్రం జీవితాంతంలో ఒకే భాగస్వామితో ఉంటాడు. ఆ భాగస్వామి సరిపోయిన వివాహం చేసుకోడు, ఆ భాగస్వామి డైవర్స్ ఇచ్చిన వివాహం చేసుకోడు. నెక్స్ట్ ఇప్పుడు మన హిందూ సమాజంలోకి వద్దాం. హిందూ సమాజం ధర్మాలు ఏంటి, అది హిందూ సమాజం వ్యవస్థ ఎలా ఉంది, హిందూ సమాజం యొక్క వివాహ సందర్భాలు ఎలా జరిగితే చూద్దాం. హిందూ సమాజంలో ధర్మాలు 4 ఉంటాయి. అవేంటి, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, అలాగే వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఈ 4 చేయాలి. ఈ 4 సందర్భాలు జీవితంలో వస్తాయి. ఈ 4 కూడా మానవుడికి బ్రహ్మచర్యం అనేది ఉంటుంది, బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం ఉంటుంది, తర్వాత వానప్రస్థాశ్రమం ఉంటుంది, సన్యాసం ఉంటుంది. చూడండి, ఈ బ్రహ్మచర్యం ఎప్పుడంట, జీవిత మార్గంలో ఇది ప్రథమ దశ. ప్రతి వ్యక్తి శూద్రుడిగా పుడతాడు, పుట్టిన తర్వాత ఉపనయనం ద్వారా ద్విజుడు అవుతాడు. అలా ద్విజుడయ్యాడు మనకి వర్ణాశ్రమాలు వస్తాయి. మన వర్ణము కులం అనే లెసన్ చెప్పుకునేటప్పుడు ఈ వర్ణాలు చెప్పుకుంటాం. 4 వర్ణాలు ఉంటాయి. బ్రాహ్మణులు, బ్రహ్మ యొక్క నుదుటి నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బ్రహ్మణ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు బ్రాహ్మణులని, బ్రహ్మ యొక్క భుజాల నుంచి వచ్చిన క్షత్రియులని, బ్రహ్మ యొక్క తొడల నుంచి వచ్చిన వాళ్ళేమో వైశ్యులని, పాదాల నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులని మనం వర్ణ వ్యవస్థలో, కుల వ్యవస్థలో చెప్పుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం. ఇప్పుడు బ్రహ్మచర్యంలో ఇది జీవన మార్గంలో ప్రథమ దశ. ప్రతి వ్యక్తి శూద్రుడిగా పుడతాడు, కానీ పుట్టిన తర్వాత ఇక్కడ ఉపనయనం అనేది జరిగింది. ఎవరికి జరిగింది, పైన ఉన్న 3 వర్ణాలకు మాత్రమే జరుగుతుంది. ఎవరంటే బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి మాత్రమే ఉపనయనం జరుగుతుంది. శూద్రులకి ఉపనయనం జరగదు. ఇలా ద్విజులు, ఇలా ఏకజులు. ద్విజులు అంటే 2 జన్మలు ఉన్నవాళ్ళు, ఏకజులు అంటే ఒకే జన్మని అర్థము. ఓకే, ద్విజుడిగా మారిన తర్వాత మీరు చెప్పుకున్న ఉపనయనం తర్వాత ఎలా మారుతారు, ద్విజుడిగా మారుతారు. ద్విజుడిగా మారిన తర్వాత ఇతనికి విద్యా అర్హుడు అవుతాడు. అంటే ద్విజుడు ఎప్పుడైతే శూద్రుడు అంటే వర్ణంలో ఉన్నటువంటి 3 వర్ణాల్లో వాళ్ళు ద్విజులను తీసుకోకుండా ఉండకముందు వాళ్ళ విద్యా అర్హులు కాదు. వాళ్ళ ద్విజులను తీసుకున్న తర్వాత వాళ్ళ విద్యను ప్రారంభిస్తారు. ఓకే, అలాగే బ్రాహ్మణులు అయితే 7వ ఏటని, క్షత్రునికైతే 9వ ఏటని, వైశ్యునికైతే 17వ ఏట. ఉపనయనం చేసుకునే వయసు ఇది. ఉపనయనం చేసుకునే వయసు బ్రాహ్మణులకి 7, క్షత్రియులకి 9 మరియు వైశ్యునికి 11. చూడండి, 7, 2, 9, 9, 2, 11.
అంటే బ్రాహ్మణులు హై లెవెల్లో ఉన్నారు కాబట్టి వర్ణ వ్యవస్థలో పుష్టాలు ఉంటారు కాబట్టి బ్రాహ్మణులు 7, ఆ తర్వాత ఎవరు క్షత్రియులు 9, ఆ తర్వాత ఎవరు వైశ్యులు వాళ్ళంతా 11 ఏట. ఇది ఉపనయనం చేసుకునే వయసు వాళ్ళది. ఇక్కడ ఏమీ లేదు ఉపనయము. ఇక్కడ విద్య నేర్చుకున్నాడా, విద్య నేర్చుకున్న చేత వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత భార్యతోటి పిల్లలకి అన్న భార్యతోటి అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో వెళ్ళి కొంతకాలం గడుపుతాడు. తర్వాత భార్యను కూడా వదిలేసి సపరేట్గా సన్యాసం తీసుకుని ఇంటింటికి తిరిగి అడుక్కుని తింటాడు, లేదా భిక్షాటన చేస్తాడు, లేదా దూర ప్రాంతాలు హిమాలయ ప్రాంతాల్లో కానీ కాశీ కానీ ఒంటరిగా వెళ్ళిపోయి జీవిస్తాడు. అది లాస్ట్ సన్యాసాశ్రమం. ఫస్ట్ ఏంటి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం ఏంటి మొదటి ప్రస్తావన స్థానం ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడే ఉపనయనం జరగాలి. ఉపనయనం జరిగిన ద్విజులు అవుతాడు. ద్విజులైన తర్వాత ఆయన యొక్క విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. ఇది ఎక్కడ బ్రహ్మచర్యంలో జరిగిద్ది. ఈ యొక్క బ్రహ్మచర్యంలో జరిగేదంటే ద్విజుడు. ద్విజుడు ఎప్పుడు అవుతాడంటే బ్రహ్మచర్యంలో బ్రాహ్మణులు అయితే 7వ సంవత్సరం, క్షత్రియులు అయితే 9వ సంవత్సరం, వైశ్యులు అయితే 11వ ఏట జరిగిద్ది. ఈ 11వ ఏట ద్విజులైన తర్వాతే వీళ్ళ విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. ఇది హిందూ సమాజంలో ఆశ్రమ ధర్మాలు అంటే ఏ ఆశ్రమంలో ఎక్కడ ఉంటారు, అంటే ఏ సమయంలో ఏం చేయాలి అనేది ఈ యొక్క ధర్మాశ్రమాలు చెప్పడం జరిగింది. చూడండి, బ్రహ్మచారిని చెప్పుకున్నాం, ద్విజుడయ్యాడు. ద్విజుడయ్యాక విద్యాభ్యాసం ప్రారంభిస్తాడు. ఇక్కడ గృహస్థాశ్రమం. వివాహం తర్వాత కుటుంబం ఏర్పడి ధర్మం, సంతానోత్పత్తి అనేవి వివాహ ప్రయోజనాలు. చూడండి, మనం లెసన్ స్టార్ట్ నుంచి ఈ సబ్జెక్ట్ స్టార్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. ఏమని? వివాహం అవ్వాలి. వివాహం అయ్యి ఆ వివాహం తర్వాత వాళ్ళకి కనుక సంతానం కలిగితేనే వాళ్ళకి మోక్షం జరుగుతుంది. ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మోక్షం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వివాహం ద్వారా కుటుంబ ఏర్పాటు, ధర్మాచరణ, సంతానోత్పత్తి అనేవి వివాహం యొక్క ప్రయోజనాలు. మనుస్మృతి ప్రకారం పంచమ మహాయజ్ఞాలు ఆచరణ ద్వారా గృహస్థ్రేమం నిర్వహిస్తాడు. ఎన్ని యజ్ఞాలంట? 5 యజ్ఞాలు. అవి ఏంటి 5 యజ్ఞాలు? బ్రహ్మయజ్ఞం, తర్వాత పితృయజ్ఞం, దైవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు కనుక చేస్తే, 5 యజ్ఞాలు కనుక ఆచరణ వేస్తే గృహస్థాశ్రమం అనేది కంప్లీట్ అవుతుంది, అంటే నిర్వహించబడుతుంది. బ్రహ్మచర్యం ఏం చెప్పుకున్నాం? ఉపనయనం జరగాలి. ఉపనయనం జరిగాక ఏమవుతాడు? విద్య అభ్యసించడానికి అర్హుడు అవుతాడు, విద్యను అభ్యసిస్తాడు. నెక్స్ట్ ఇక్కడేంటి? గృహస్థాశ్రమం. ఈ గృహస్థాశ్రమం ఎన్ని? పంచయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలు ఏమున్నాయి? బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దైవయజ్ఞము, భూతయజ్ఞము, నెక్స్ట్ మనుష్య యజ్ఞము. ఇవి చేస్తేనే ఈ పంచమయజ్ఞాలు అయితేనే ఇక్కడే కంప్లీట్ అయ్యేట్టు గృహస్థాశ్రమం అవుతుంది. నెక్స్ట్ వానప్రస్థ. భార్యతో పాటు వానప్రస్థాశ్రమంలో ఏం చేస్తాడు? భార్యతో పాటు ఎక్కడికి వెళ్తాడని చెప్పుకున్నాం? అడవికి వెళతాడు. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని అడవిలో ఉంటాడు. అడవిలో జరిగిన అలములు కానీ, అడవిలో జరిగే పండ్లు కానీ అవే తీసుకుని జీవిస్తాడే తప్ప వేరే వ్యామోహాలకు ఇక్కడ తావుండదు. ఎక్కడది? వానప్రస్థం. నెక్స్ట్ సన్యాసం. ఇక్కడ వ్యక్తి తన పేరు, ఇంటి పేరు వదిలేస్తాడు, భిక్షాటన చేయడం మొదలెడతాడు, నిస్వార్థమైన సేవ చేస్తాడు. భార్య కానీ పిల్లలు కానీ ఎవరు ఉండరు. తన భిక్షాటన మొదలెట్టి తన మొత్తం పూర్తిగా వదిలేసుకుని తన యొక్క ఉన్నటువంటి కోరికలన్నీ కూడా త్యజించేసి ఎటువంటి కోరికలు లేకుండా నిస్వార్థంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఎప్పుడంటే సన్యాసాశ్రమం. నెక్స్ట్ పురుషార్థాలు. ఎన్ని అర్థాలు? పురుషార్థాలు. ఆదర్శవంతమైన జీవిత సూత్రం వంటిది. ధర్మం, అర్థ, కామ, మోక్షాలు. వివాహమైన ప్రతి వ్యక్తికి, వివాహమైన హిందూ సంప్రదాయంలో వివాహం చేసిన ప్రతి వ్యక్తికి కూడా ఇవి కంపల్సరీ తెలుస్తాయి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి. ధర్మం అంటే అర్థం, కామం, మోక్షం. ఇవి హిందూ సాంప్రదాయంలో వివాహం జరిగేటప్పుడు ఈ యొక్క బేస్ చేసుకునే ఈ రోజు కూడా వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే హిందూ సాంప్రదాయం జరిగిన వివాహం చాలా బలమైంది. ఏ వివాహం అయినా సరే ఇక్కడ ఎటువంటి ఒప్పందాలు కానీ, ఎటువంటి ఓన్లీ సంప్రదింపులు, మనకున్నటువంటి హిందూ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి ఏవైతే ఫార్మాలిటీస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి విధి విధానాలతో మ్యారేజ్ జరిగితే తప్ప ఇక్కడ ఎటువంటి ఒప్పందాలు ఉండవు. ఈ ఒప్పందాలు తావు లేకుండా మన హిందూ సంప్రదాయంలో, హిందూ సమాజంలో మ్యారేజ్ జరుగుతాయి. చూడండి, ఇందాక తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరుడు సోదరుల మధ్య లైంగిక సంబంధం కానీ, వివాహం కానీ నిషేధం. దీన్ని ఏమంటామంటే అగమ్య గమన నిషేధం అంటాం. యాక్చువల్గా అగమ్య అగమ్య గమనం అంటే ఏమి లేదు. ఒక తల్లి కొడుకు, తండ్రి కూతురు, అన్న చెల్లి, అక్క తమ్ముడుల మధ్య లైంగిక సంబంధాలు ఉంటే దాన్నే అగమ్య గమనం అంటాం. ఎందుకంటారంటే
ఈ అగమ్య గమనం అనేది ఎందుకు ఉందంటే, ఈ అగమ్య గమనం ప్రకారం ఏంటంటే రక్తం మలినం కాకూడదని. అంటే రక్తం వేరే రక్తంలో, ఇప్పుడు వేరే వేరే వ్యక్తులు వివాహం చేసుకుంటే వీళ్ళ రక్తం వాళ్ళ రక్తం షేర్ అయింది, అలా మలినం కాకూడదు, వాళ్ళ వంశ రక్తం వాళ్ళకే ఉండాలి, ఆ వంశం యొక్క రక్తం మలినం కాకూడదని ఉద్దేశంతో ఈ అగమ్య గమనం అనేది ఉండేది. ఈ అగమ్య గమనం అనే దాన్ని నిషేధించడం కోసమే ఈ అగమ్య గమన నిషేధం అనేది తీసుకొచ్చారు. అంటే తల్లి కొడుకు, తండ్రి కూతురు, అన్న చెల్లెల మధ్య లైంగిక సంబంధాలు ఉండకూడదనే దాన్ని అగమ్య నిషేధం అంటారు. అదే అగమ్య గమనం అంటే వివాహ లైంగిక సంబంధం ఉంటే అగమ్య గమనం అంటాము. అగమ్య గమన నిషేధం అంటే లైంగిక సంబంధాన్ని నిషేధించడము. చూడండి, మనకి బంధుత్వాలు వస్తాయి. తప్పించుకు తిరిగి వరవడి అని, ఎక్కడైనా అత్తాలుడు ఎదురవ్వకూడదు, సంప్రదాయం ప్రకారం అత్తాలుడు ఎదురవ్వకూడదు. అలాగే మామ కోళ్ళు ఎదురవ్వకూడదు. ఎక్కడైనా చూడండి, మామగారి దగ్గరికి వెళ్ళాలంటే కోళ్ళు భయపడద్ది, ఎక్కడో ఒంటరిగా తలుపు చాటు ఉండో కవర్ చేస్తుంటది. అలాగే అల్లుడు వచ్చినప్పుడు కొత్త అల్లుడే పాత అత్తగారు మ్యాక్సిమం అల్లుడికి అందుబాటులో ఎదురు కావడదు. ఎందుకని వీళ్ళ మధ్య అగమ్య గమనం అనేది ఏర్పడద్దేమనే ఉద్దేశంతో ఈ యొక్క తప్పించు తిరుగుడు వరవడి అనేది తీసుకురావడం జరిగింది. ఈ తప్పించు తిరుగుడు వరవడి ఎందుకంటే అత్తా మామ అయ్యాను కానీ మామ కోళం అయ్యాను కానీ అత్తాల్లుడి మధ్య కానీ ఏమైనా లైంగిక సంబంధాలు ఏర్పడతాయేమన్న ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని తప్పించుకు తిరుగుడు వరవడి అంటాం. ఇది మనకి బంధుత్వంలో వస్తుంది. సో ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ సమాంతరమైన రకం చెప్పుకున్నాం, సాపాఠ్యమైన రకం కూడా చెప్పుకున్నాం ఇందాక. చూడండి, మన వివాహ సందర్భంలో ఏ వివాహం ఎలా జరిగింది. ఇప్పుడు హిందూ సాంప్రదాయం తీసుకున్నాం. హిందూ సాంప్రదాయంలో వివాహం ఏ విధంగా జరుగుతుంది, హిందూ సాంప్రదాయంలో జరిగే వివాహం లక్షణాలు ఏంటి, ఈ హిందూ సాంప్రదాయం జరిగే వివాహంలో ఏ విధంగా జరిగితే చూద్దాం. కార్యక్రమం ఫస్ట్ కన్యాదానం, వివాహ హోమం, పాణిగ్రహణం, లాజహోమం, అగ్ని పరిణయం, ఆశ్రమారోహణం, సప్తపది, అరుంధతి దర్శనం. ఈ అరుంధతి దర్శనం అనేది జరిగిన తరువాత అక్కడతో వివాహం కంప్లీట్ అయినట్టు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరగాలంటే ఈ 7 తంతువులు జరగాలి. ఈ 8 తంతువులు జరిగితేనే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అయినట్టు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం అవ్వాలంటే ఏంటంటే 8 తంతువులు కూడా అవ్వాలి. ఏంటి 8 తంతువులు అంటే, ఫస్ట్ కన్యాదానం చేయాలి, తర్వాత వివాహ హోమం చేయాలి, పాణిగ్రహణం చేయాలి, లాజహోమం చేయాలి, అగ్ని పరిణయం చేయాలి, ఆశ్మారోహణం చేయాలి, సప్తపది చేయాలి, తర్వాత అరుంధతి దర్శనం చేస్తేనే వివాహం మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగినట్టు. ఫస్ట్ కన్యాదానం, వధువు తండ్రి చూడండి, వధువు తండ్రి కానీ అతని తరపు పెద్దలు ఎవరైనా కానీ వధువు దానం చేస్తారు. వధువు తండ్రి కానీ అతని తరపు పెద్దలు ఎవరైనా కానీ ఎవరిని వధువుని దానం చేస్తారు. దానం చేసే వారు ఉదకం నీరు పోస్తారు. అది తన కుమార్తెను దానం చేస్తూ ఉండడానికి సంకేతం. అప్పుడు వరుడు మంత్రయుక్తంగా అంగీకరిస్తాడు. ఏమి ఉండదండి, మనం పెళ్లిలో వస్తాం, ఏం చేస్తాం, పెళ్లి కుమారుడు ఎదురుపడతాం. పెళ్లి కుమారుడు ఎటుంటాడు, దక్షిణ వైపు వెస్తో పడమర వైపు కూర్చుంటాడు. పెళ్లి కుమార్తె ఎటు కూర్చుంటది, తూర్పు వైపు కూర్చోబెడతారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, వీళ్ళిద్దరమయ్యారా కనబడుకోకుండా ఏం పెడతారు, ఒక క్లాత్ అనే పెడతారు. అప్పుడు పెళ్లి కుమారుని యొక్క తండ్రి పెళ్లి కుమార్తె తండ్రి అక్కడ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత పెళ్లి కుమారుడు యొక్క కాళ్ళు ఆ నీళ్లతోటి కడిగి తన యొక్క కుమార్తెను తనకి కన్యాదానం చేస్తున్నాను అనే మంత్ర యుక్తులతో తన యొక్క కుమార్తెను ఎవరికి అతను అప్పచెప్తాడు, పెళ్లి కుమార్తెనికి అప్పచెప్పడం జరుగుతుంది. దీన్నే కన్యాదానం అంటాం. కన్యను దానం చేయటము, తనకు రక్త సంబంధం పట్టిన తన కుమార్తెను, తన యొక్క కుటుంబంలో సభ్యురాలైనటువంటి తన కుమార్తెను వేరే కుటుంబానికి వివాహం అనే ఒక తతంతు ద్వారా తనను పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, వివాహ హోమం. అగ్నికి పడమరగా ఒక రుబ్బురాయి ఉంచుతారు. ఇది సంస్కారానికి సాక్షి దైవం. అప్పుడు వధువు వద్దులతో హోమం చేస్తారు. ఏమీ లేదండి, అగ్నికి పడమర వైపున ఒక రుబ్బురోల పెడతారు. అది సంస్కారానికి సాక్షిగా దైవం అని మనం వధువరుద్దులతో నుంచి హోమం చేస్తారు. ఎవరికి, రుబ్బురోలకి. దేనికి, అగ్నికి. దేని పక్కన పెడతారు, పడమర వైపునే దీన్ని పెడతారు. అగ్ని వైపు ఉండదు, తూర్పు వైపు ఉండదు. ఇలా చెప్పుకున్న పెళ్లి కుమార్తె తూర్పు వైపు కూర్చుంటది, పెళ్లి కుమారుడు పడమర వైపు కూర్చుంటారు. పేసులు నేను చెప్పేది, వాళ్ళిద్దరు ఎదురు బదులు పేసుల్లో వాళ్ళకి ఏం పెడతారు, క్లాత్ అడ్డు పెడతారని చెప్పుకున్నాం. ఈ క్లాత్ అడ్డు పెట్టినప్పుడు ఏం చేస్తారు, పెళ్లి కుమార్తె తండ్రి తన యొక్క కుమార్తెను దానం చేస్తున్నట్లు, కన్యాదానం చేస్తున్నట్లు అతని యొక్క నీటితోటి పాలాభిషేకంతో తన యొక్క కాళ్ళను కడిగి కుమార్తెను తన కన్యాదానం చేయడం జరుగుతుంది. అక్కడే పడమర వైపున, అగ్నికి పడమర వైపున రుబ్బురోలు పెట్టి
ఇది కూడా చేస్తారు, దాన్ని వివాహ హోమం అంటారు. అలాగే పాణిగ్రహణం, వరుడు పడమర దిశగా నిలబడి ఉంటాడు, వధువు తూర్పు దిశగా, అంటే అతని ఎదురు కూర్చుని ఉంటుంది, అతను మాత్రం మంత్రం చదువుతూ ఆమె చేయపట్టుకుంటాడు. చూడండి, చేయబట్టుకుంటాడు. కొంతమంది జీలకర్ర బెల్లం పెడతారు, అలాగే ఎదురు బదులు కూర్చుంటారు. కూర్చుని ఒక మంత్రాలు చదువుతూ, ఆ మంత్రాలు చదువుతూ ఏం కావాలి వాళ్ళ చెప్పిన మంత్రాలు పఠిస్తూ ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం, అలాగే చేయని పట్టుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే లాజ హేరమం హోమం అంటారు దీన్ని కూడా. ఇందులో వధువు చేతిలో ఆమె తమ సోదరుడు వచ్చి ఏం చేస్తారంటే పేలాలు, తమ్ముళ్ళు లేకపోతే ఎవరైనా ఆ రిలేటివ్ ఉన్న ఎవరైనా వచ్చి ఏం చేస్తారు, పేలాలు వేస్తారు. అప్పుడు వాటిని ఏమేం చేస్తుంది, హోమంలో వేస్తుంది. పేలాలు తమ్ముడు ఇవ్వాలి, రక్త సంబంధికులు ఇవ్వాలి. ఇస్తే ఆమె ఎక్కడ వేయాలి, హోమంలో వేయాలి. ఇది ఆమె పాశవిముక్తి కోసం దేవతలు ప్రార్థనలో భావించాలి. ఇదేంటంటే తనకు ఉన్నటువంటి ఇప్పటి వరకు నేను కన్యగా ఉన్నాను, ఇక నుంచి నేను సంసార జీవితంలోకి వెళ్తున్నాను అని విముక్తి కోసం ఒక ఎక్కడ హోమంలో లాజ్య హోమం అంటారు. ఈ హోమంలో పేలాలు తన యొక్క సోదరుడు ఇస్తే ఆమె యొక్క అగ్నిహోలు వేయడం జరుగుతుంది. దీన్ని లాజ్య హోమం అంటాము. నెక్స్ట్ అండి అగ్ని పరిణయం. ఇది వధువెద్దులు అగ్నిహోత్రం జలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. వరుడు మంత్రాలను చదువుతూ ఉంటాడు, ఎప్పుడు కూడా వరుడు చదువుతూ ఉంటాడు, స్త్రీ అతను ఫాలో అవుతూ ఉంటుంది. ఇదేంటి అగ్ని పరిణయం. నెక్స్ట్ ఆస్మారోహణం. ప్రదక్షిణలో ప్రతి మారు పూర్తి కాగానే వధువు చేపట్టుకుని సాయం చేయగా ఆమె ఆస్మారోహణం అంటే రుబ్బురాయి పైకి ఎక్కుతుంది. వరుడు మంత్రాలు చదువుతూ ఉంటాడు, అప్పుడు మంత్రయుక్తంగా ముడివేసినటువంటి జడ ఉంటుంది, ఆ జడని ఏం చేస్తాడు, ఇతను ఇప్పేస్తాడు. ఇది సంస్కారంతో ఆమెకు పూర్తిగా అక్కడ ఇందాకేం పాశవిముక్తి కావాలి పూజ చేసింది. ఆ పూజ తర్వాత ఏమైంది, మన యొక్క హోమం చుట్టూ నీటి చుట్టూ తిరిగాక ఏమైంది, ఈమె రుబ్బురోలు రెక్కిద్ది. ఎక్కాక ఇతను ఏం చేస్తాడు, ఆమెకు వేసిన ముడి ఏదైతే ఉంటుందో ఆ ముడిని ఒప్పదీస్తాడు. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పాశ విముక్తి ఈ ముడి ఒప్పదీయడంతో విముక్తి కలుగుతుంది అని అర్థం. అర్థమైందండి. ఏంటంటే ఫస్ట్ మనకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఏదైతే ఉందో తండ్రి కన్యాదానం చేస్తాడు, కన్యాదానం చేస్తారు, వీళ్ళు ఈ యొక్క హోమం చేస్తారు. హోమం తర్వాత ఏం చేస్తే పాశ విముక్తి కావాలని ఏమైనా లజ హోమం చేస్తుంది. వాళ్ళ యొక్క సోదరుడు పేలాలు ఇస్తే ఆ పేలాలని యొక్క అగ్నిలో వేస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, భార్యాభర్తలు ఇద్దరు అగ్ని చుట్టూ ఈ ఏలు పెట్టుకుంటారు. మనం పెళ్ళప్పుడు చూసాం లేదు, పెళ్ళైన తర్వాత ఇద్దరికి ఉన్నటువంటి ఆ కొంగుకి ఇతని యొక్క ఉన్నటువంటి టవలు కానీ ఉన్నటువంటిది ముడేసి ఇద్దరు ఏళ్ళని కలుపుతారు. పెళ్ళైన తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా పెళ్లి కుమార్తె ఇంటి దగ్గర నుంచి పెళ్లి కుమారుడి ఇంటికి వచ్చే వరకు కూడా ఆ ఏలుని వీడడు. యాక్చువల్ వివాహము నేను మీకు ఫస్ట్ చెప్పాలి. వివాహం అంటే అర్థం ఏంటి, వివాహము వివాహం వాహం అంటే అర్థం ఏంటి, తీసుకురావడం. వి అంటే అక్కడ ఉన్నటువంటి తంతువులు క్రతువులు అన్ని నిర్వహించి వెళ్ళి ఒక స్త్రీ ఇంటికి వెళ్ళి అన్ని తంతువులు అన్ని క్రతువులు నిర్వహించి స్త్రీని తన ఇంటికి తీసుకురావడాన్ని వివాహము అంటాము. వివాహము అంటే వి అంటే తంతు అదే తంతువులు అంటే సాంప్రదాయం ప్రకారం ఏవైతే నిర్వహించాలో ఆ కార్యక్రమాలను నిర్వహించి అక్కడి నుంచి స్త్రీని తన ఇంటికి తీసుకురావడాన్ని వివాహం అని అంటాము. ఓకే, ఇక్కడ వివాహంలో నెక్స్ట్ ఏంటి, విముక్తి జరిగిద్ది. ఎప్పుడు విముక్తి జరిగిద్ది, ఈ చుట్టూ తిరిగి అగ్ని ప్రదక్షిణ చేసిన తర్వాత నీటి ప్రదక్షిణ చేసిన తర్వాత ఈమె వెళ్ళి ఒక రుబ్బురోళ్ళు పెడతారని చెప్పాం. ఆ రుబ్బురోళ్ళ మీద ఉంచుంటది. ఆ రుబ్బురోళ్ళలో ఉంచినప్పుడు ఏం చేస్తాడు, జడం ఉన్నటువంటి ముడి నొప్పదీస్తాడు. ఆ ముడి నొప్పది ఏమైందంట పాశ విముక్తి జరుగుతుంది. ఎవరికి, ఈ స్త్రీకి, వివాహమైనటువంటి స్త్రీకి. ఎవరు తీయాలి, వివాహం చేసుకున్నటువంటి పురుషుడు పెళ్లి కుమారుడు ఆ యొక్క జడను ముడిదినిస్తే ఆ ముడి తీయంగానే పాశ విముక్తి అవుతుంది. నెక్స్ట్ సప్తపది వివాహ సంస్కారం అందరితో ఇది ముఖ్యం. ఇందులో ఈశాన్యం వైపు 7 అడుగులు వధువెద్దులు కలిసి నడుస్తారు. వరుడు ఇక్కడ కూడా వరుడు ఏం చదువుతుంటాడు, మంత్రాలు చదువుతుంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకళ్ళని కాలం తిరుగుతూ ఉంటారు. ఈశాన్యం స్టార్ట్ ఎప్పుడు మొదలెడతారు, ఈశాన్యం మొదలెట్టి ఇలా తిరుగుతూ ఉంటారు. పెళ్లి కుమారుడు ఎదురెళ్తుంటాడు, పెళ్లి కుమార్తె వెనకాల వెళ్తా ఉంటది. నెక్స్ట్ అరుంధతి నక్షత్రం అంటే ఇప్పుడు కూడా హిందూ సాంప్రదాయంలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే అరుంధతి నక్షత్రం ఎవరికి కనపడదు. పెళ్లి కుమారుడికి కనపడదు, పెళ్లి కుమార్తెకి కనపడదు. ఆ పంతులు గారు అదిగో అరుంధతి నక్షత్రం ఉంటాడు, పెళ్లి కుమార్తెకి చూపిస్తారు. నిజంగా నేను కూడా అలాగే చూశాను, ఎక్కడా కనపడలా. సో ఇది అర్థం ఏంటంటే అరుంధతి నక్షత్రం మన వాళ్ళు ఏమనుకుంటారంటే పెళ్ళైనప్పుడు భార్య లేడీస్ అనుకుంటారు, ఈ పెళ్ళైనప్పుడు ఇప్పుడే మొదలెట్టాడు సొక్కలు చూపించడం అనుకుంటారు. ఒరిజినల్ అది కాదు. దీని అర్థం ఏంటంటే అరుంధతి అనే ఒక
నక్షత్రం. అతి పవిత్రమైనటువంటి అరుంధతి తన యొక్క భర్త కష్ట సమయాల్లో, తన యొక్క ఇబ్బందుల్లో తన యొక్క సహకారాలు అందిస్తూ ఎంతో పవిత్రంగా ఉంది. అదే విధంగా అరుంధతి లాగా నువ్వు కూడా నాకు సహకరించాలి అని భర్త చూపిస్తాడు. దాని అర్థం అది. అక్కడతో పెళ్లి తతంగం మొత్తం పూర్తవుతుంది. హిందూ సంప్రదాయ ప్రకారం అరుంధతి నక్షత్రం చూపించడం అంటే అర్థం అది. చూడండి ఎంత అర్థాలు ఉన్నాయి ఇక్కడ. మన హిందూ సంప్రదాయంలో ఒక్కొక్క స్టేజీలో ఒక్కొక్క రకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి. తండ్రి కన్యాదానం చేస్తాడు. కాళ్ళు కడిగి నా యొక్క కూర్తిని నీకు అప్పగిస్తున్నాను, ఇప్పటి వరకు నేను చాలా గారంగా పెంచుకున్నాను, ఇక్కడ నుంచి నువ్వే చూసుకోవాలని, నువ్వే తండ్రి అయినా తల్లి అయినా కొడుకైనా నా తల్లికి నా కుమార్తెకి చూడండి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎంతో గారంగా ఎంతో అసలు ఆడపిల్లని ఎంతో గట్టిగా వాళ్ళు చాలా ఇదిగా చూస్తారు తండ్రి. అలాంటి పెంచిన తండ్రి ఒక వ్యక్తికి తన కూతురు పంపించేస్తున్నాడు అంటే ఎంత నమ్మకంతో ఉంటాడు. 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు ఒక తండ్రి మనువు చెప్తాడు, తల్లి తండ్రి వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుందంటే అంట, తల్లికి కుమారునికి రిలేషన్ ఎక్కువ ఉంటుందంట, తండ్రికి కుమార్తెకి రిలేషన్ ఎక్కువ ఉంటుందంట. అది మనువు చెప్పాడు. మన హిందూ సంప్రదాయంలో ఉంది అది. అంటే చూడండి కన్యాదానం ఎవరు చేస్తున్నారు ఇక్కడ? తండ్రి చేస్తున్నాడు. ఎవరికి? కుమార్తెను పంపిస్తున్నాడు. ఒక తండ్రి కుమార్తెను పంపేటప్పుడు తను ఎంత బాధలో ఉంటాడు చూడండి. ఎక్కడో తెలియని వ్యక్తికి, పరిచయం లేని వ్యక్తికి తన కుమార్తెనే ఇచ్చేసి పంపించేస్తున్నాడు. అంత కన్యాదానం చేసి ఎలా బాధ్యవదింతులతోటి అన్ని రకాల అతను మంచి పండగలా జరుపుకుంటూ అన్ని కార్యక్రమాలు తన దుఃఖంలో ఉండి కూడా వాస్తవానికి కుమార్తె వెళ్ళిపోతే చాలా దుఃఖంలో ఉంటాడు. కానీ పైకి మాత్రం ఒక పండగలాగా, ఎందుకంటే తప్పని పరిస్థితి, వివాహం అనేది కామన్. మన ఇండియన్ సొసైటీ వివాహం అనేది లేకపోతే వ్యవస్థే లేదు. అలాంటి వివాహంలో కూడా తన బాధను చంపుకుంటూ తన కుమార్తెని వివాహం చేసి ఇన్ని తదితరులు చేసి ఇన్ని కార్యక్రమాలు నిర్వహించి పంపడం అనేది జరుగుతుంది. ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపడంతో వివాహం హిందూ సంప్రదాయంలో అంతమవుతుంది. ఇక్కడ వివాహం కంప్లీట్ అవుద్ది. ఈ యొక్క అరుంధతి అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక దేవత. ఆ దేవత ఎలా అయితే భర్తగా సహకరించిందో కష్టకాలాల్లో ఇబ్బందుల్లో, అదేవిధంగా ఈ స్త్రీ కూడా ఈ పురుషుడికి సహకరించాలని అక్కడ ఉన్నటువంటి యాద మంత్రాలతో పంతులు గారు ఆ నక్షత్రాన్ని చూపిస్తే, ఆ నక్షత్రం ఎందుకు చూపిస్తారంటే ఇదిగో ఈ నక్షత్రం లాగా ఈ అరుంధతి లాగానే ఉండు అని భార్యకి అదే స్టెప్ పెళ్లి కంప్లీట్ అయ్యి బయటికి రావడం, అక్కడికి అంటే అతనితో వచ్చేస్తుంది కాబట్టి నువ్వు నాతో వస్తున్నావు కాబట్టి నువ్వు కూడా అరుంధతి లాగా ఉండాలని భార్యకి భర్త వివరిస్తాడు. దాని అర్థం అది. నెక్స్ట్ మన హిందూ వివాహం యొక్క ఆదర్శాలండి. హిందూ వివాహానికి కొన్ని ప్రమాణాలు ఆదర్శాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి, వారసత్వం తర్వాత వారికి సంక్రమిస్తాయి. చూడండి ఇది ఒక పవిత్రం. అసలు వివాహం అంటే ఎంత పవిత్రం. ఎన్ని పూజలు చేస్తాం, ఎన్ని మంగళ స్నానాలు చేస్తాం, ఎన్ని టెంపుల్స్ వెళ్తాం, ఎన్ని గుళ్ళు తిరుగుతాం. వివాహాన్ని ముందు వెళ్తాం, వివాహం తర్వాత వెళ్తాం. కొంతమంది అయితే వివాహం అయిన తర్వాత పెద్ద 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 దేవతలకు మొక్కుబళ్ళు ఇస్తారు, కొంచెం టెంపుల్స్ వెళ్తారు. అంటే చాలా పవిత్రమైంది ఇది. వివాహం అనేది చాలా పవిత్రం. అలాగే స్త్రీ పురుషుల వివాహానికి పతివ్రత్య వివాహంగా చూడండి, అప్పటి వరకు రెండు వేరు వేరు ఉన్నటువంటి బాడీలు ఒక రకంగా కలిసిపోతాయి. వివాహం అవడం వల్ల వాళ్ళు కలుస్తారు. లైంగిక కలిసినప్పటికీ చూడండి రెండు ఆత్మలు వాళ్ళ యొక్క మనసులు కలుస్తాయి. అప్పటి వరకు ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది, ఇతను ఎక్కడ ఉంటాడు. వివాహంలో వీళ్ళిద్దరు కలిసి మనసులు విప్పుకొని, అంటే రెండు బాడీలు ఒకటే కానీ రెండు ఆత్మలు ఒకటయ్యి రెండు బాడీలు వేరైనప్పటికీ ఒకే ఆత్మలా కలిసి మెలిసి జీవిస్తారు భార్యాభర్తలు. రెండు బాడీలు వేరైనప్పటికి కూడా ఆత్మ ఒకటే అనే నిదర్శనంతో ఈ వివాహం ఇద్దరిని కలుపుతుంది. దీని ప్రకారం వాళ్ళు భార్యాభర్తలై తమ యొక్క సంసారంలో కష్ట నష్టాలను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ కలిగిన సంతానాన్ని పెంచి పోషిస్తూ మంచి ఉన్నతమైన వాళ్ళగా తీర్చిదిద్దుతారు. ఇది హిందూ సంప్రదాయంలో మంచి గొప్పతనం. చూడండి అమెరికాలో అయితే ఇలా ఉండదు. వివాహం అయింది, పిల్లలు పడతారు, విడిపోతారు. విడిపోయేటప్పుడు నీకింత నాకింత ఆస్తిలో పిల్లోడికి ఎంత పంచుకొని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. యాగ కుటుంబాలు అయిపోతాయి. భర్త ఉండడు, ఒక్కోసారి భార్య ఒంటరిగా ఉంటుంది, ఒక్కోసారి భార్య ఉండదు భర్త ఒంటరిగా ఉంటాడు, ఒక్కోసారి తల్లిదండ్రులే ఉంటారు, పిల్లలు ఒంటరిగా ఉంటారు. ఈరోజు సమాజం అదే. ఈ కల్చర్ను చూసి మిగతా వాళ్ళు కూడా మన కల్చర్ కూడా మారిపోతుంది. మనకు తెలుసో తెలీదు సాంస్కృతికరణ, మనకి కులం పాటలు సాంస్కృతికరణ అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫాలో అవడం. వెస్ట్రన్ కల్చర్, మనకున్న సాంప్రదాయాలు మర్చిపోయాం, వెస్ట్రన్ కల్చర్లోకి వచ్చేసాం. అంటే సాంస్కృతికరణ, మనం ఉన్నటువంటి విధానాలని వేరే వ్యక్తుల యొక్క విధానాలను చూసి ఆ విధానాలకు మనం మారిపోవడమే సాంస్కృతికరణ అంటారు. చూడండి వివాహం అంతా ద్రోహమైంది, అందువల్ల విడాకులు అంగీకరించలేరు. హిందూ సమాజంలో ఏకపత్యం ముఖ్యం, ఒకే భర్త ఉంటాడు. వివాహం అంతా మాత్రం వ్యక్తి సంపూర్ణం. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలి? అన్యోన్యంగా ఉండాలి, ఎటువంటి గొడవలు లేకుండా. ఇందాక చెప్పుకున్నాం. ఏమని చెప్పాడు మెకాగారు? ఏం చెప్పాడు? స్థిరమైన నివాసం కలిగి ఉండాలి, అలాగే స్థిరమైన లైంగిక సంబంధాలు కలిగి ఉండాలన్నాడు.
అలాగే వీళ్ళు ఎలా ఉండాలి? ఆదర్శంగా ఉండాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా దైవ కార్యక్రమాలు చూడండి. భర్త లేని భార్య అని, చాలా మంది భర్త లేని ఒక స్త్రీ వస్తే పూజా కార్యక్రమాలు రానివారు, భర్త రానివాడు. ఒకవేళ భార్య అందుబాటులో లేకపోతే భర్త పూజ చేయాల్సి వస్తే టవల్ వేసుకోమని చెప్తారు, లేదా కూర్చోవాలంటే పక్కన ఒక టవల్ పెట్టుకోమంటారు. అంటే తన పక్కన భార్య లేనప్పుడు కూడా భార్య ఉన్నట్టుగా తన యొక్క టవలో ఏదో ఒక రూపంలో పెట్టి పూజా కార్యక్రమం తదంతులు నిర్వహిస్తారు. దీనికి అర్థం ఏంటంటే ఒక పూజ కానీ ఏదైనా ఒక దైవ కార్యం చేయాలంటే భార్యాభర్తలిద్దరూ కలిసి చేయాలి. ఏ ఒక్క వ్యక్తి ఉన్నా ఆ దైవ కార్యం చేయకూడదు. దానికి ఆల్టర్నేటివ్ గా మనం ఇద్దరు క్రియేట్ చేసుకుని ఒక టవల్ పెట్టడం, ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నాయి తప్ప వీటిలో లేవు. వివాహం బంధం పవిత్రం. వివాహం అనేది చాలా పవిత్రమైంది, చాలా పవిత్రమైంది. ఎంత పవిత్రమైందంటే ఈ సృష్టికి మూలం వివాహం. వివాహం లేదు, ఈ వ్యవస్థే లేదు. అలాంటి ఎంతో బంధమై ఎంతో గొప్ప విశిష్ట కలిగిన వివాహం ఇది. దానికి ఉన్నటువంటి విలువలని దిగజార్చకుండా ఆ విలువలు కాపాడే బాధ్యత మన పౌరులుగా అందరికీ ఉంది. హిందూ వివాహ లక్షణాలు చూసుకున్నాం. హిందూ వివాహ లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి. ధర్మం చెప్పుకున్నాం, ధర్మం, అర్థం, కామం, మోక్షం అని చెప్పుకున్నాం. ధర్మం అంటే ఏంటి? సృష్టి అంతటి ధర్మం రక్షిస్తుంది, విశ్వానంతటిని నిలబెడుతుంది. కేఎం కపాడియా ప్రకారం వివాహం లైంగిక సుఖం కోసం కాదు. వివాహం అనేది లైంగిక సుఖమే కోసమే కాదు. చాలా మంది తెలియక వివాహం అంటే ఏదో లైంగిక సంబంధం కోసం చేసుకుంటారు, వ్యామోహాల కోసం చేసుకుంటారు, శారీరక సుఖాల కోసం అనుకుంటారు. దాని గురించి కాదు. కేబి కపాడియా చెప్పడం జరిగింది, సంతానాభివృద్ధి కోసం. నీ వివాహం అయితేనే సంతానాభివృద్ధి జరుగుతుంది, వ్యవస్థ అభివృద్ధి జరుగుతుంది, ఒక సొసైటీ అనేది ఏర్పడుతుంది. నువ్వు వివాహం అనేది చేసుకుని వ్యవస్థ ఉండదు. చూడండి, చాలా మంది మూల పురుషుడు లేడు, వంశోధారకుడు లేడని ఉన్నవాళ్ళు అనుకుంటారు. ఎందుకు వంశోధారకుడు? తన యొక్క వంశాన్ని, తన యొక్క కుటుంబ మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడి యొక్క వంశాన్ని వృద్ధి చేయడానికి, ఇంకా వ్యాప్తి చేయడానికి ఒక పురుషుడు అవసరం, అలాగే ఇంకో స్త్రీ అవసరం. వాళ్ళు ఉంటేనే మన వ్యవస్థ అవుతుంది. మన పెద్దల యొక్క గొప్పతనం చెప్పుకున్నాం. ఈ రోజు కూడా చాలా మంది ఈ రోజు కూడా గిరిజన ఫ్యామిలీలో తన యొక్క పూర్వీకుల పేర్లు పెట్టుకుంటారు, తన పూర్వీకులను దైవంగా భావిస్తారు. గిరిజనుల రూల్ ప్రకారం గిరిజనులు ఏం చెప్పుకుంటారు? ఆత్మ రెండు కలిగి ఉంటుంది, చనిపోయిన తర్వాత దేవుడు అవుతాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తులు పుటలు పెట్టి పూజించుకుంటారు ఈ రోజు గిరిజన ప్రాంతాల్లో. అలాగే జీవిత భాగస్వామిని ఎన్నుకునే విధానం, నిర్వహించే ధర్మాన్ని అనుసరించడానికి. ఈ ధర్మం అనేది ఎందుకనంటే వివాహం అనేది చాలా పవిత్రమైంది. మనం శారీరక సుఖాల కోసమో లైంగిక సంబంధాల కోసమో కాదు. దేనికోసం అంటే సంతానోత్పత్తి కోసం, సంతానం వృద్ధి చేయాలి, దానికి మాత్రమే. అలాగే భాగస్వామిని ఎన్నుకునే విధులు నిర్వహించే ధర్మాన్ని కూడా చేయాలి. వేరే లక్ష్యం సంతానోత్పత్తి. కుమారుడు వ్యక్తిని చూడండి, చాలా మంది పుత్రుడు పుడితే పున్నమ నరకానికి పోతాడంట, పుత్రుడు పుడితేనే పుణ్యం కలిగిద్దంటని చాలా మంది పుత్రుడు కోసం ఒక 4 ఆడపిల్లలు, 5, 6, 10 మంది ఆడపిల్ల పుట్టిన పుత్రుడు కోసం ఇచ్చే పరిస్థితులు ఇలా. అంటే ఇప్పుడు రాను కూడా ఒకలో ఇద్దరు అనే కాడికి వచ్చారు కాబట్టి సరిపోయింది. గతంలో చూడండి, చాలా ఫ్యామిలీస్ పుత్రుడి కోసం చూస్తారు. ఎందుకని? పుత్రుడు పుడితేనే పున్నమ నరకం. అదే చెప్తున్నా, పుత్రుడు ఎందుకు కావాలి? తన యొక్క వంశాన్ని వృద్ధి చేయడం కోసం, తన యొక్క వంశాన్ని డెవలప్ చేయడం, ఎక్కువ ఒకళ్ళ 10, 20 అలా పెరగడం కోసం పురుషుడు అవసరం అనే ఉద్దేశంతో ఇందాక కబడ్డీ అని చెప్పారు. వివాహం అనేది శారీరక సుఖాల కోసమో లైంగిక సంబంధాలకు కాదు, సంతానాభివృద్ధి, సంతానోత్పత్తి కోసం అని చెప్పడం జరిగింది. సో హిందూ ధర్మం అలా చెప్తుంది అన్నమాట. పుత్రుడు ఉంటేనే పున్నమ నరకం వస్తాడ. ఏది? పున్నమ నరకాల నుంచి కాపాడుతాడు. పుత్రుడు ఉంటే పున్నమ నరకాల నుంచి కాపాడుతాడు. ఎవరిని? తండ్రిని, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని. కానీ ఇప్పుడు అలా ఉందా? పుత్రుడే వాళ్ళకి వ్యవహారాలు మారుస్తున్నాడు. కామం, లైంగిక సంబంధం వివాహ విధుల్లో ఒకటైనప్పటికీ దాన్ని తక్కువ స్థానం ఇచ్చారు. లైంగికతకు అల్ప ప్రాధాన్యత ఇచ్చారు. లైంగికతకు మూర్తితత్వం పెరుగుదలకు మంచిదైనప్పటికీ ప్రాచీన హిందూ చింతలకు అదే ముఖ్యమని భావించలేదు. చూడండి, కామం, ఇక్కడ లైంగిక సంబంధం అనేది లేకపోతే వ్యవస్థ లేదు. అది లైంగిక సంబంధం లేకపోతే పిల్లలు లేరు. ఆ లైంగిక సంబంధంలో ఒక స్త్రీ పురుషుడికి అవసరాలు లేవు. ఒక స్త్రీకి ఒక పురుషుడికి అవసరాలు ఎందువల్ల? లైంగిక సంబంధాల వల్ల. పిల్లలు మనకి సంతానం కలిగారంటే లైంగిక సంబంధాలు. కానీ ఇంత ఉన్నా హిందూ సాంప్రదాయంలో ఈ లైంగిక సంబంధానికి తక్కువ స్థానం, ఈ కామానికి తక్కువ స్థానం ఇచ్చారు. దేని గురించి అంటే అది కామం ఒక సమయం వరకే, ఒక ఏజ్ వరకే, ఆ తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది. కానీ బంధుత్వం, రిలేషను, ఈ యొక్క సంతానోత్పత్తి ఇవన్నీ కూడా శాశ్వతమైనవి. ఈ ఒక స్టేజ్లో ఈ కామం అనేది ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఈ లైంగిక సంబంధం అనేది కొన్ని అవసరాలు తీరిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సన్నగిల్లిపోతుంది. ఈ లైంగిక సంబంధం విలువ తగ్గడానికి కారణం కూడా అది. నెక్స్ట్, రుణ విముక్తి. ప్రతి వ్యక్తి పుట్టుకతోనే కొన్ని రుణాలు తీర్చుకోవాల్సి ఉన్నది. దేవరుణం,
ఋషి రుణం, అలాగే పితృ రుణం, దైవ విశ్వాసం సృష్టించాడు, జీవితాన్ని ప్రసాదించాడు. వివాహం ద్వారా కుటుంబం, వ్యక్తులు వారి వారి రుణాల నుంచి విముక్తి పొందడానికి కృషి చేస్తారు. వ్యక్తి తన శక్తానుసారం యజ్ఞయాగాలు, అలాగే వేదాధ్యయనం, ఇతరులకు ధర్మాన్ని ఉపదేశించడం, ధర్మానుసారం కుటుంబం ద్వారా సంతానోత్పత్తి ద్వారా రుణ వ్యక్తి పొందడం జరుగుతుంది. చూడండి, ఇందాక చెప్పుకున్నాం, పుత్రుడు పుడితే పున్నమ నరకం నుంచి కాపాడతారని. సంతానం కలిగితేనే మనకి మోక్షం కలిగిద్దని ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. మనకు మోక్షం ఎప్పుడు కలిగిద్ది? మనకి సంతానం కలిగినప్పుడే మోక్షం కలిగిద్ది అని మనకి హిందూ ధర్మ సంప్రదాయాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పిన ఇది కూడా హిందూ వివాహ చట్టం గురించి చెప్పుకున్నాం, హిందూ వివాహ విధానాల గురించి చెప్పుకున్నాం. సో ఈ రుణ విముక్తి చూడండి, మనకి చాలా తత్తువులు ఉంటాయి. ఎప్పుడైనా సరే మన పెద్దలు ఎవరైనా చనిపోయినా దేవుడికి ఒక టెంపుల్కి వెళ్ళో, శివరాత్రి అప్పుడు శివాలయానికి వెళ్ళో, లేకుంటే ఏదో ఒక మంచి పవిత్రమైనటువంటి నదీ ద్వారాల దగ్గరికి వెళ్ళో, తల్లిదండ్రులు చనిపోయినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విముక్తి కోసం పిండ ప్రదానం చేయడం అంటారు. కొన్ని సాంప్రదాయాలు, హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడో చనిపోయినా వాళ్ళ యొక్క మనుధర్మ వాళ్ళని మనలో సృష్టించుకుంటూ, వాళ్ళ యొక్క జ్ఞాపకాలను తలుచుకుంటూ, వాళ్ళకు మనకు మంచిగా ఉంటూ, మనకి వాళ్ళ సహకారాలు, వాళ్ళ దీవులు ఉండాలని ఈ రోజు కూడా మన యొక్క ఎవరైతే వంశధారకులు ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ యొక్క పిండాలు ఇవన్నీ చేయడం జరుగుతుంది. చూడండి, పుట్టినప్పటి నుంచి చనిపోయేప్పటి కూడా హిందూ సమాజంలో ప్రతిదీ కూడా ఒక సమాజ ధర్మ సిద్ధాంతాల ప్రకారమే జరిగిద్ది. పుట్టినప్పుడు పుట్టంగానే ఏ సమయంలో పుట్టాడు, ఎన్ని గంటలకు పుట్టాడు అంటాం. ఆ పుట్టినప్పుడు ఏమన్నా ఉంటే చేస్తారు, అదే ఏమన్నా వాళ్ళకి శాంతిలు చేస్తారు, తర్వాత ఉయ్యాల్లో వేస్తారు, దాన్ని తర్వాత వాళ్ళకి ఫంక్షన్ పెడతారు. ప్రతిరోజు వాళ్ళకి ప్రతి సమయంలో ఫంక్షన్గా జరుపుతారు. ఆఖరిగా చనిపోయిన తర్వాత కూడా ఆ వివాహం చనిపోయిన తర్వాత కూడా ఆ క్రతువులు కూడా ఒక మంత్రతంత్రాలతో, అంటే హిందూ సంప్రదాయం ఎంత గొప్పదో చూడండి. ప్రతి విషయంలో కూడా ఒక సాంప్రదాయాలు, కొన్ని విలువలు, కొన్ని కట్టుబడి, కొన్ని వాళ్ళు కట్టుబడి జరగడం జరుగుతుంది. ఓకేనండి, ఇది హిందూ వివాహం ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ రేపు మనం నెక్స్ట్ క్లాస్లో ముస్లిం వివాహం, అలాగే క్రిస్టియన్ వివాహం, మిగతా పార్సీ వివాహాలు ఇవి తెలియజేసుకుంటూ దాని తర్వాత బంధుత్వం అనే లక్ష్యంలోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.